వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టాలీవుడ్లో సినీ కార్మికుల వేతనాల పెంపుపై గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఇవాళ నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఈ అంశంపై భేటీ అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సినీ కార్మికుల ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తోంది. అయితే అంత స్థాయిలో వేతనాలు పెంచడం సాధ్యం కాదని నిర్మాతలు తేల్చి చెబుతున్నారు. ఫెడరేషన్ సమ్మెకు వెళ్లడంపై ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై లేబర్ కమిషన్ తుది నిర్ణయం తీసుకున్న తరువాత స్పందిస్తామని తెలిపింది. మరోవైపు కొత్త వాళ్లతో షూటింగులు చేస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిపుణులు, సిబ్బంది కోసం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సాయంత్రం ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి మురళీశక్తి గారు, అంటే సీనియర్ జర్నలిస్ట్. ఈయన ఈ కార్మికుల తరపున ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ క్లోజ్గా ఫాలో అవుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మురళీశక్తి గారు, అలాగే రామ సత్యనారాయణ గారు కూడా ప్రొడ్యూసర్స్ తరపున మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ మురళీ గారిని అడిగి తెలుసుకుందాం. మురళీ గారు చెప్పండి. నమస్తే అండి. సో అసలు ఇప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ 2 రోజుల్లో ఆ డిమాండ్స్కి ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఇది ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు తమ వేతనాలు పెంచాలని 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కార్మికులు కోరుతున్నారు. యాక్చువల్గా ఇది పెంచాల్సింది వీళ్ళ సమస్య 24 క్రాఫ్ట్స్ ఒక మన నాయకులు ఉంటారు, వాళ్ళ దృష్టికి ఈ కార్మికులు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే మన ప్రొడ్యూసర్స్ తీసుకెళ్ళాలి. ప్రొడ్యూసర్తో పాటు మీటింగ్ వేసుకొని చెప్పాలి. తర్వాత ఏంటంటే ఒక లేబర్ యాక్ట్ అనేది లేబర్ ఉంది, ఆ లేబర్ కమిషనర్కి చెప్పాలి. దీనికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, ఆయనకి చెప్పాలి. అది సినిమాటోగ్రఫీ మంత్రికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ 24 క్రాఫ్ట్స్ నాయకులు ఏం చేశారంటే డైరెక్ట్గా ఏదో కొంతమంది ప్రొడ్యూసర్తో కలిపి ఛాంబర్కి వెళ్ళి ఏది చేసాం అది చేసాం అన్నారు. యాక్చువల్గా ఒక ప్రాసెస్లో అనేది నాయకులు వెళ్ళకపోవడం వల్ల కొంచెం తప్పిదాలు ఏర్పడ్డాయి. ఆ తప్పిదాల్లో ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూసర్తో ఏం మాట్లాడారో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు 30% ఏమనంటున్నారు అని వీళ్ళు చెప్పారు కార్మికులకి. కార్మికులు ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి. 24 ఒకడు 10 రూపాయలు వస్తే ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. అయితే మాకు 30% ఇవ్వాలి అంటే దాని ప్రకారం అందరూ ఇవ్వలేరు. ఎందుకంటే ఎక్కువ శాతం చిన్న సినిమా నిర్మాతలే చేస్తున్నారు. ఒక 10-15 పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే ఆయన భరించారు. కానీ చిన్న సినిమా నిర్మాత మేము భరించామని తేల్చి చెప్పారు. ఈ ప్రాసెస్లో నేను ఏం జరిగింది, ఛాంబర్ వాళ్ళు అసలు మీ కార్మికులు మీరు కాదు, మేము బయట నుంచి తెప్పించుకుంటాం, స్కిల్ డెవలప్మెంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. బహిరంగంగా కరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసారనమాట. గతంలో కూడా కొన్ని ఏళ్ళుగా ఏదో జరుగుతుంది. అప్పుడు కూడా కొంతమంది ఏంటంటే స్కిల్ ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుంటామని ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఏమైందంటే ఒక ప్రాసెస్లో వెళ్లకుండా గందరగోళంగా చేసేసి, నేను చూసాం 7 ఏకర్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అక్కడికి వచ్చి మాకు న్యాయం జరగాలి అని ఏదో నినాదాలు చేశారు కొంతమంది. అసలు ఏంటంటే కార్మికులకి అక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారు అని గొడవ చేయమంది ఎవరు? వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ సమస్యలు ఏంటి అధ్యక్షుడికి చెప్తారు. ఆయన వచ్చేసి ఇక్కడ కొంతమందికి ఏం చెప్పాడో తెలియదు, వాళ్ళు నానా యాగి చేశారు, పోలీస్ బందోబస్తు వచ్చింది, పవన్ కళ్యాణ్ అడగమంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? ఆయన తెలంగాణకు సంబంధించిన కాదు, ఏపీకి సంబంధించిన ఏదైనా ఉంటే అక్కడ రండి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు ఉన్నారు, వారి దృష్టికి వెళ్ళలేదు. అసలు ఇదేంటంటే కార్మికుల సమస్యలు వచ్చేసరికి లేబర్ యాక్ట్కి ఈ సినిమా కార్మికులకి ఒక సంబంధం లేదు. గతంలోనే ఒక అంశాన్ని చేసుకొచ్చి ఇది ప్రొడ్యూసర్స్ వ్యక్తిగతమైనటువంటి నిర్మాతలు వాళ్ళు ఎవరిని తీసుకోవాలో ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తారు. బయట కార్మికులు ఏంటంటే బయట ఫ్యాక్టరీలో కార్మికులకి దీనికి కొంచెం వేరియేషన్స్ ఉంది, అందుకని ఆ క్లారిటీ కూడా ఇచ్చారు. మళ్ళీ గొడవ జరిగింది కాబట్టి మొన్న మధ్య కొంతమంది వెళ్ళి ఫెడరేషన్ ప్రస్తుతం అక్కడ పరిస్థితిని లైవ్ లో, అంటే ఇప్పుడు కరెంట్లీ అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి మనతో పాటు మురళీ గారు లైవ్ లో ఉన్నారు. మురళీ గారు చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇవాళ ఏమైనా ఫ్రెష్ అప్డేట్ ఏమైనా వచ్చిందా? రోజా, ప్రస్తుతానికైతే కనుక ఫెడరేషన్ అదేవిధంగా కూడా ఫిల్మ్ ఛాంబర్ మధ్య నెలకొన్నటువంటి
వివాదంపై అయితే ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితం నిర్మాతల మండలి మరోసారి భేటీ అయినప్పటికీ కూడా దీని మీద కొంత సమీక్షించినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ముఖ్యంగా చూస్తే కనుక ఎవరైతే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా తమ వేతనాలను 30% పెంచాలని చెప్పేసి సమ్మెలోకి దిగటం జరిగింది. దీంతో మొత్తం మీద ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి షూటింగ్స్ అన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయాయి. అయితే గత 3 ఏళ్ల క్రితం ఇదే వేతనాల పెంపుకి సంబంధించినటువంటి నిర్మాతల మండలి హామీ ఇచ్చినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల వాటి పెంపులో కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు నిర్మాతల మండలి కూడా అనేక అంశాలు లేవనెత్తున్నాయి. కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ పూర్తిగా కూడా కుదేలైపోయింది. నిర్మాణ భారం పెరిగిపోయింది. నిర్మాణ భారంతో పాటుగా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా, అంటే ప్రత్యక్షంగా కూడా థియేటర్లకు వచ్చి సినిమా వాళ్ళు చూసే సంఖ్య తగ్గిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, పైరసీ ప్లాట్ఫామ్స్, దీంతో పాటుగా ఇతర అంశాలు అనేకంగా నిర్మాతకి భారంగా మారాయి. ముఖ్యంగా కూడా సినిమా వ్యయం కూడా బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో నిర్మాత ఒక సినిమా నిర్మించాలంటే కనుక చాలా అష్టకష్టాలు పడవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో కార్మికులు కూడా పరిస్థితులను అధ్యయనం చేసుకోవాలి. ఎందుకంటే సహజంగా కూడా సినిమా కార్మికుల్లో పనిచేసే 24 క్రాఫ్ట్స్లో ఒక 10-11 క్రాఫ్ట్స్ మినహాయిస్తే మిగిలిన కార్మికులందరికీ కూడా చాలా మంచి వేతనాలు సమకూరుస్తున్నాం, మంచి వేతనాలు ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయాన్ని అయితే కొంతమంది నిర్మాతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని కార్మిక సంఘాలు ఏదైతే ఆ 24 క్రాఫ్ట్స్లో కొన్ని కార్మిక సంఘాలకు మాత్రం కొంత వేతనాల విషయంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వారికి కూడా పోల్చుకుంటే కనుక మిగిలిన రంగాలతో పోల్చుకుంటే, అంటే రోజువారీ వేతనాలను పనిచేసే ఇతర కార్మిక సంఘాలతో పోల్చుకుంటే కనుక సినీ కార్మిక సంఘాలకి వేతనాలు బాగానే ఉన్నాయి. సరే, వేతనాలు పెంపు విషయానికి వచ్చేటప్పటికీ చర్చల ద్వారా, సామరస్యం ద్వారా వారు పరిష్కరించుకోవాలి. కానీ సమ్మె వల్ల ఇటు నిర్మాతకు మరింత భారంగా మారి వేతనాలు పెంచడానికే వారు సుముఖంగా లేరని ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా నిర్మాతలు కూడా ఈసారి కొంత భిన్నంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వేతనాలు పెంచితే కనుక కొంత భారంగా మారుతుంది కనుక ఖచ్చితంగా కూడా స్కిల్డ్ లేబర్ని తీసుకొచ్చి ఎవరైతే కొత్తగా ఇటీవల కాలంలో తయారైనటువంటి స్కిల్డ్ లేబర్ ఉంటారో వారితో పనులు చేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యటం జరిగింది. తప్పితే ఈసారి ఫెడరేషన్ యొక్క డిమాండ్ల పట్ల ముందుకు వచ్చి సానుకూలంగా పరిష్కరించేందుకు కొంత ఆలోచన చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఫెడరేషన్ కూడా కొంత సుముఖంగా చర్చల రూపంలో కానీ సామరస్య రూపంలో కానీ పరిష్కారానికి వచ్చేందుకు కొంతవరకు న్యాయం జరిగేది. కానీ సమ్మె చేయడం వల్ల ఇప్పటికే నిర్మాతకి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది భారంగా మారినటువంటి నేపథ్యంలో ఇటువంటి సమ్మెల వల్ల మరింత భారంగా మారుతుందని ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నేను ఏదైతే 7 acres లో జరిగినటువంటి ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సభ్యులు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతున్న చోట కొంత ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అది కూడా కొంత నిర్మాతలు సీరియస్ గానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ నిన్నటితో దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తవుతుంది. పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్లన్నీ కూడా పూర్తయిపోతే కనుక తాను పూర్తిగా కూడా రాజకీయాలపైన, ప్రభుత్వంలో పరిపాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే తన వాళ్ళ నిర్మాతలకి చాలా ఇబ్బంది కలిగింది. దాదాపుగా 3 ఏళ్ల పాటు వారికి సరిగ్గా నేను షెడ్యూల్ చేయలేకపోయాను కనుక వారు పూర్తిగా కూడా పరిపాలన, పార్టీకి సంబంధించిన అంశాలు కొంత తగ్గించుకుని సినిమా షూటింగ్స్ పై దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇలాంటి వివాదాలు రావటం లేకపోతే ఇటువంటి సమ్మెలు రావటం కొంత అతనికి కూడా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఫెడరేషన్ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసే ప్రయత్నం చేయడం కూడా కొంత నిర్మాతలు కొంత సీరియస్ గా పరిగణిస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా అటు ఫెడరేషన్ కి ఇటు ఫిల్మ్ ఛాంబర్ కి మధ్య నెలకొన్నటువంటి వివాదం కొంత టాలీవుడ్ కి తలనొప్పిగా మారినప్పటికీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి నిర్మాతలు మాత్రం కార్మిక సంఘానికి సంబంధించి లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితులన్నీ వివరించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా కూడా ఫెడరేషన్ కనుక వెనక్కి తగ్గి నిర్మాతలతో చర్చలు జరిగితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా సమ్మె చేయడం వల్ల పూర్తిగా కూడా నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సినిమా షూటింగ్లు చేసుకునే యోచనలో ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రోజా, రైట్ మురళి, అయితే ఇక్కడ 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు ఆపు చేయటం కోసమో లేకపోతే అంతరాయం కలిగించడం కోసం అనే కోణం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ప్రాసెస్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. అంటే అందరినీ జనరలైజ్ చేసేసి కొందరికి రాని దానికి అందరినీ జనరలైజ్ చేసేసి అందరూ కలిపి 30% అడగటం, అది కూడా ఒకేసారి అడగటం. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే స్కిల్డ్ వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతోటి మేము ముందుకు వెళ్ళిపోతాం అనటంతో ఇక్కడ అసలు పరిస్థితి ఈ మూడిట్లో ప్రధానంగా మీకు అక్కడ కనిపిస్తున్నది ఏ యాంగిల్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఆర్ మీకు అనిపించింది ఏంటి?
రోజు ఇక్కడ మీరు అడిగినటువంటి 2 యాంగిల్స్లో కూడా డిఫరెంట్ యాంగిల్స్. ఒకటి ముందుగా మన పవన్ కళ్యాణ్కి సంబంధించి చూస్తే కనుక వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆ సినిమా విడుదల అవ్వకుండా థియేటర్ల వద్ద అనేక ఆంక్షలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సంబంధిస్తే థియేటర్ల స్లాబ్ రేట్లకు సంబంధించి థియేటర్ల సమస్యను దృష్టిలో పెట్టుకుని థియేటర్ల వారు సమ్మె చేస్తామని నోటీస్ ఇవ్వడం అప్పుడు కొంతకాలం వివాదాస్పదమైంది. దాని మీద కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ నిన్నటితో ముగుస్తుందనగా ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఎవరైతే ఫెడరేషన్ కి సంబంధించినటువంటి 24th కి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో కార్మికులు సమ్మె చెప్పడం అంటే ఇది యాదృచ్ఛికమైనప్పటికీ లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తున్నారని పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎట్లాంటి రావటం పట్ల ముఖ్యంగా కూడా మెగా అభిమానులు ఇదేదో కొంతమంది కావాలని చేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సరే, నిజంగా కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ముందే ఇంపాక్ట్ పడటం, వకీల్ సాబ్ అవ్వచ్చు, లేకపోతే హరిహర వీరమల్లు అవ్వచ్చు, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వచ్చు, ఇలా పవన్ కళ్యాణ్ సినిమాల ముందు ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి ఎవరో కావాలని కొంతమంది ప్రేరేపిస్తున్నారు, పవన్ అంటే గిట్టనివారు అని ఒక అభిప్రాయాలు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఒక పాయింట్. అందుకని పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన అంశం ప్రధానంగా కూడా తెర మీదకి వచ్చింది. ఆ అంశంపై కొంత ఇది వివాదాస్పదంగా కూడా అయిందని మనం చెప్తున్నాం. ఇక రెండో అంశం మీరు అడిగింది కార్మికులకు సంబంధించి చూస్తే కనుక సినిమా కార్మికులు టాలీవుడ్లో దగ్గర 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ 24 క్రాఫ్ట్స్లో కూడా అందరూ ఉంటారు. అంటే ఒక సినిమా తయారవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నప్పుడు ఆ 24కు సంబంధించినటువంటి కార్మికులు అందరూ కూడా వేరు అసోసియేషన్లో ఉంటారు. వారందరినీ కలిపి ఒక ఫెడరేషన్గా మనం చూస్తాం. అయితే ఇటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా మనం చూస్తే కనుక పూర్తిగా అంటే మనం ఫెడరేషన్కి సంబంధించి చూస్తే కనుక 24 క్రాఫ్ట్స్లో కొంతమంది మాత్రమే ఈ యొక్క వేతన సవరణకు సంబంధించి అంశంపై కొంత చర్చించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజువారీ వేతనం మీద అవ్వచ్చు, లేకపోతే చిన్న పనులు చేసే వాళ్ళు అవ్వచ్చు, అక్కడ ఆ షూటింగ్ స్పాట్స్లో ఉండేటువంటి రకరకాల కార్మికులు అవ్వచ్చు, వారికి సంబంధించిన అంశం చర్చించడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లా కాకుండా ఒక కార్మికుడికి దాదాపుగా కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా కూడా 30% పెంచాలంటే కనుక అది నిర్మాతపై ఒక విపరీతమైనటువంటి భారం పడిపోతుంది. అందుకని ఫెడరేషన్ కూడా నిజంగా కూడా శ్రామికులు సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతున్నటువంటి కార్మికులు వారికి జీతాలు పెంచాలని ఏదైనా 2-3 కార్మిక వర్గాలు ఉంటే కనుక వారిని తీసుకొస్తే కనుక నిర్మాతలు అంటే సానుకూలంగా ముందుకు వస్తారు. అట్లా కాకుండా మొత్తం 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫెడరేషన్ హైక్ చేయాలంటే అది కొంత భారంగా మారుతుందని నిర్మాతలు చెప్తున్నారు. రైట్. సో ఎవరికైతే నిజంగా పెంచాలో ఆ కేటగిరీస్ ని సెపరేట్ చేస్తూ వాళ్ళ వరకు ఈ చర్చని ముందుకు తీసుకెళ్తూ అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఎవరికి ఎంత పెంచాలనే బ్యాలెన్స్ దిశగా ఏమైనా చర్చలు జరిగాయని నిన్న మొన్న అంటే అసలు ఫెడరేషన్ నుంచి ఆ విధమైనటువంటి ప్రతిపాదన కనుక ప్రొడ్యూసర్స్కి కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్కి కానీ వస్తే కనుక ఆ దిశగా ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ ఆలోచన చేస్తుంది రోజా. అట్లా కాకుండా ఫెడరేషన్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలని మేము సమ్మెలోకి వెళ్తున్నామని సమ్మెలోకి వెళ్ళిపోతే వాళ్ళ వారాన్ని వాళ్ళు సమ్మె నోటీస్ చేస్తే కనుక నిర్మాతలు ఎవరితో చర్చిస్తారు? నిజంగా కూడా మా కార్మిక సంఘాల్లో ఇంతమంది కార్మికులకు ఇబ్బంది ఉంది, కానీ కనీసం వేరే నెల పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించమని ఫెడరేషన్ నుంచి ఫిలిం ఛాంబర్కి ఒక ప్రతిపాదన వస్తే కనుక ఆ ప్రతిపాదన నిర్మాతల మండలి చర్చించి సమీక్షించి వారికి ఎంతవరకు చేయగలదు అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నిజంగా కూడా రోజువారీ కార్మికులు ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి ఖచ్చితంగా కూడా న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఫిలిం ఛాంబర్ పై ఉంది. ఆ రకంగా న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. అలా కాకుండా అదే ఫెడరేషన్లో భారీ వేతనాలు తీసుకునేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెంచాలంటే కనుక అది నిర్మాతకు భారంగా మారుతుంది. అందుకని అక్కడ నిర్మాత దాన్ని తీసుకునేందుకు కొంత సంశయించే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే అలా ఫెడరేషన్ వైజ్గా కాకుండా కార్మిక సెక్టార్ వైపు వస్తే కనుక ఖచ్చితంగా కూడా ఫిలిం ఛాంబర్ దాన్ని టేకప్ చేస్తుంది. నిర్మాతల మండలి పిలిచి నిర్మాత మండలితో మాట్లాడి వారికి తగు న్యాయం చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఇటు నిర్మాతలకు భారం అవుతుంది కనుక ఇది ఈ రోజు జరిగితే కనుక ప్రతి సంవత్సరం 30% పెంచాలంటే అసాధ్యమైన పని. అందులో కూడా నిర్మాతలు చెప్పే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక్క టాలీవుడ్ మినహాయిస్తే కనుక అది తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఒరిస్సాలో కానీ ఫిలిం ఛాంబర్లు చూసుకుంటే కనుక అక్కడ కార్మికులకు ఇచ్చే వేతనాల కన్నా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా వేతనాలు ఎక్కువ ఇస్తుందని చెప్పేసి ఒక సంశయం చెప్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే 3 ఏళ్ల క్రితం ప్రతి సంవత్సరం 10% పెంచుతామని చెప్పి అప్పట్లో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పెంచలేదనేది ఫెడరేషన్ తీసుకొస్తున్నటువంటి అంశం. వాస్తవంగా కూడా మొట్టమొదటి సంవత్సరం 10% పెంచుతా ఉన్నప్పుడు పెంచలేదని అప్పుడే కనుక ఫెడరేషన్ ఒత్తిడి చేస్తుంటే కనుక ఖచ్చితంగా నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారి 3 సంవత్సరాలు పెంచాలని 30% పెంచాలని చెప్పి కోరటం అనేది కూడా నిర్మాతల మండలికి భారంగా కనిపిస్తుంది రోజా.
నిర్మాతల మండలి తరపున రామ్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సంబంధించిన క్వశ్చన్ తోటి. సత్యనారాయణ గారు, సో ఇప్పుడు ఇక్కడ ఇందాక మురళీశక్తి గారు అన్నట్టు ఒక ప్రాసెస్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఇప్పుడు రిపోర్టర్ మురళి గారు చెప్పిన దాని ప్రకారం కూడా అందరినీ జనరలైజ్ చేస్తూ ఒక కేటగిరీలో వేసేస్తూ వెళ్ళడం వల్ల, సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున మీరు చెప్పండి అసలు ఏంటి, ఎక్కడొచ్చింది ఈ గ్యాప్ అనేది? నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున చెప్పను, కానీ నేను ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా చెప్తానండి. ఇప్పుడు కార్మికులు, నిర్మాతలు అంతా కుటుంబం లాంటి వాళ్ళండి. ఒకరికొకరికి అనుకూలంగా పని చేయించుకోవాలి. ముందు అసలు ఇంటి ఓనర్ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. అదే నిర్మాత బాగుంటేనే ఈ కార్మికులు కానీ, ఇంకో డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ అందరూ బాగుంటారు. అసలు నిర్మాత నాశనం అయిపోతే ఏ వర్గం కూడా పైకి రాదండి. అటున్నప్పుడు కార్మికులకి ఈవేళ ఇచ్చే వేతనాలతో నిర్మాణం చేయడం చాలా కష్టం. వీళ్ళ వాదన ఏంటంటే అందరికి మిగతా అగ్ర కేటగిరీస్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా వస్తుంది, ఓన్లీ మా 24 క్రాఫ్ట్స్ లో కొన్ని కేటగిరీస్ వాళ్ళకి రావట్లేదు, మేము మాత్రం ఇలాగే ఉండిపోతున్నాం. అది మీకు తెలియని విషయం ఏంటంటే, చాలా మంది ఇప్పుడు మీరు అగ్ర అంటే ఎవరో హీరోలు, డైరెక్టర్లు కదండి. ఆ హీరోలు, డైరెక్టర్లు కూడా కోఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో లాగా నిర్మాతకు అనుకూలంగా కొద్దిగా రెమ్యునేషన్ తీసుకుని కొంచెం లాభ నష్టాల్లో కూడా షేర్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ కార్మికులకి ఈ విషయం తెలియకపోవచ్చు. అది 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 ఇప్పుడు అవసరం లేని విషయం అండి. ముందుగా ఇవాళ సమస్య ఏంటంటే కార్మికులు కదా, కార్మికులు జీతాలు పెంచాలి. అంటే వాళ్ళు పోల్చుకోవడం వల్ల ఈ సమస్య ఇంకా తీవ్రతరం అయి ఉండొచ్చు. వాళ్ళని కూడా రమ్మనండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము. నిన్న వంశీ గారు, నాగవంశీ గారు చెప్పారు, ఒక సినిమాకి విజయ్ దేవరకొండ సినిమాకి 18 కోట్ల రూపాయలు ఓన్లీ బేటాలు ఇచ్చారటండి ఆ సినిమాకి. ఇప్పుడు 18 కోట్లకి ఈవేళ మనం 30% పెంచితే ఎంతో 5,40,00,000 మళ్ళీ పెరుగుద్దండి. అంటే ఆ సినిమా మొత్తం మీద 5 కోట్ల రూపాయలు లాభమే రాలేదు. అటువంటిప్పుడు ఈ కార్మికులకి 18 కోట్ల మీద 30% పెంచితే ఆయన కొత్తగా మళ్ళీ 10 కోట్లు నష్టపోతారు ఆయన. అది పరిస్థితి అండి. కాబట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విజయ్ దేవరకొండ గారు ఎంతో రెమ్యునేషన్ తీసుకుంటున్నాను, బయట మార్కెట్లో న్యూస్ ఉంటుంది కదా, అయినా నిజాలు కాదు, కలెక్షన్స్ నిజాలు కాదు, ఈ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు 130 కోట్ల బడ్జెట్ ఎందుకు నిజాలు కాదు. అసలు నిజమైతే ఒక వంశీ గారికి తెలుస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా ఊహించి చెప్పినవి తప్ప బయటకు వచ్చి కాదండి. ఆ 50 కోట్లు తీసుకున్నారు అనుకోండి సపోజ్, దాంట్లో కూడా ఈ 10 కోట్లే రెమ్యునేషన్ తీసుకుంటారు, మిగతా 40 కోట్లు రెమ్యునేషన్ తీసుకోరు, వచ్చిన లాభం పంచుకుంటారు అందరూ అండి. అలాగే రామ్ గోపాల్ గారు 2014 సినిమా తీశారు, ఒక ఐస్ క్రీమ్ అనే సినిమా తీసినప్పుడు ఆయన కానీ, టెక్నీషియన్ కానీ, కెమెరామెన్ కానీ, హీరో ఎవరు రెమ్యునేషన్ తీసుకోవాలా, దాన్ని నేనే ప్రొడ్యూసర్ని. అందరి దగ్గర డబ్బు వచ్చిన తర్వాత, లాభం వచ్చిన తర్వాత మళ్ళీ నిర్మాత అందరికీ, టెక్నీషియన్ అందరికీ పంచిపెట్టారు ఆయన. అది ఎందుకంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా లాభం వస్తే అందరికి వస్తుంది, నష్టం వస్తే ఒక నిర్మాతకి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళందరూ కూడా నష్టంలో 4 డబ్బు నష్టం కాదు, వాళ్ళకి వచ్చే డబ్బు తక్కువ వస్తుంది. ఒక 10 కోట్లు తీసుకునే హీరో సపోజ్ రేపు సినిమా ఫ్లాప్ అయితే కనుక 5 కోట్లే వస్తుంది, దానివల్ల అతనేమీ నష్టపోడు. కానీ నిర్మాత మొత్తం భరిస్తున్నారు. ఈవేళ మీకు జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 96 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 8 సినిమాలు మాత్రమే ఆడియండి, మిగతా 70-80 మంది కూడా పోయారు అందరూ. మరి ఆ నిర్మాతలు ఎవరు కాపాడతారు? ఎందుకు నిర్మాత వస్తారు? ఓ సినిమా బాగుంటే ఇంకో బతుకుంటాడు, అట్లీస్ట్ సేఫ్గా అయినా సినిమా తీస్తే నిర్మాత బతుకుంటే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళ తరపున వాదన ఏంటంటే దానికి ఏమన్నా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేకపోతే అలాంటివి ఏమన్నా తెచ్చుకోవాలి, మేము మాత్రం కష్టపడుతున్నాం కదా, ఇస్తున్నారని బాధపడుతున్నారు అన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ ఓట్లైన విషయం దీనికి చెప్పానండి. రెండో విషయం ఏంటంటే దీంట్లో స్కిల్డ్, నాన్ స్కిల్డ్ ఉంటారండి. ఈ 24 క్రాఫ్ట్స్ లో అందరూ స్కిల్డ్ కాదు, ఒక 8-9 మంది గ్రూపులో అంటే 9 అసోసియేషన్ మాత్రమే స్కిల్డ్. అంటే వాళ్ళు పని వచ్చిన వాళ్ళు ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక లైట్ మ్యాన్ అనుకోండి, లైట్ మ్యాన్ ఎవరితో చేయించలేం, లైట్ మ్యాన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడితో చేయించగలం. అలాగే ఒక కెమెరా పుల్లర్ ఉంటాడు, ఆ కెమెరా అన్న అతను పుల్లర్ అనే అతనికి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడితో మేము పెట్టుకోగలం. లేకపోతే డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, ఫైట్ మాస్టర్ ఉంటారు, వీళ్ళందరూ స్కిల్డ్. అంటే వీళ్ళన్నీ నేర్చుకుంటేనే మనం వీళ్ళకి అవకాశం ఇస్తాం. మిగతా అవకాశం లేని ఉంటే ప్రొడక్షన్ బాయ్స్ వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్ద ఏమీ ఎక్స్పీరియన్స్ ఎక్కలేదు, లేకపోయినా మనం వాళ్ళు వాడుకుంటాం, అలవాటు ప్రకారం చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ స్కిల్డ్ వర్కర్స్కి ఒక అసోసియేషన్ ఉన్నాయి కదా, వాళ్ళ వరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు కూడా. ఎలాగా 30% కాదు, ఇప్పుడు 2,000 రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని ఉన్నాను అనుకోండి, అతనికి 10% పెంచుదాం. 1,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, అతనికి 15% పెంచుదాం. అలాగే ఒక స్కిల్డ్, నాన్ స్కిల్డ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనుషుల పర్సనల్ ప్రిఫరెన్సెస్ వచ్చేస్తాయి, లేకపోతే డిఫరెన్సెస్ వచ్చేస్తాయి కదండి. జనరలైజ్డ్ ఉంటుంది అనేసి ఒక సెగ్మెంట్, ఒక కేటగిరీ పెట్టారండి. ఇప్పుడు కార్మికుడు ఉన్నాడండి, డ్రైవర్ ఉన్నాడు, కారు డ్రైవర్ ఉన్నాడండి. మీరు నేను కారుకి డ్రైవర్కి నాకు 2,000 చేతిస్తున్నా, నెలకి 30 రోజులకి 2,000 చేతిస్తున్నా. ఇదే కారు డ్రైవరు అసోసియేషన్లోంచి మేము డ్రైవర్ని పెట్టుకోవడం వల్ల అతనికి నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది సుమారుగా. ఎలా వస్తుంది అంటే మార్నింగ్ 6 to 9 to 6 కదా షూటింగ్ అండి. 6 తర్వాత షూటింగ్ అయిన తర్వాత ఈ 6ంటికి పికప్ చేసుకొచ్చి అందరినీ షూటింగ్లో పెడతారు. తర్వాత ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు, ఖాళీగా ఆఫీస్లో అక్కడే కూర్చుంటారు, షూటింగ్ లొకేషన్లో కూర్చుంటారు. తర్వాత మళ్ళీ 6 అయిపోయి షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ వచ్చిన టెక్నీషియన్ అందరినీ ఇంటికి డ్రాప్ చేయాలి.
కదా. అంటే మీకు 9 to 10 వర్క్ ఉంది, 10 నుంచి 2 వరకు 6 వరకు ఫ్రీ అని కూర్చుంటారు, పని ఉండదు పెద్దగా. ఈ 6 తర్వాత మళ్ళీ అందరినీ డ్రాప్ చేయాలి. అప్పుడు వాళ్ళే ఉంటారు, మా 6 వరకు మా డ్యూటీ, మా 1.5 బ్యాట్ ఇవ్వండి లేదా 2 బ్యాట్ ఇవ్వండి అంటారు. అప్పుడు మళ్ళీ పని చేయనంతసేపు ఖాళీగా ఉన్నంతసేపు డబ్బులు అడగట్లా, పని చేసిన డబ్బులు డబుల్ అడుగుతున్నారు, తర్వాత మళ్ళీ ఆదివారం వస్తే డబుల్ బ్యాట్ అంటున్నారు. సో ఈ కష్టాలన్నీ మీకు కరెక్ట్ గా తెలుస్తాయి, ఎందుకంటే డే టు డే మీరు చూస్తున్నారు కాబట్టి. కాబట్టి ఛాంబర్ నిర్ణయం తీసుకునేది ఇది వరకు. ఇప్పుడు మరి లేబర్ కమిషన్ కి వెళ్ళిపోవడం వల్ల అసలు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది వాళ్ళకి మీకు తెలిసినంతగా ఈ కష్టాలు కానీ ఎవరికి ఎంత వర్క్ ఉంటుంది, ఏ కేటగిరీలో ఎవరు పడుతున్నారు, ఏది ఎంత ఇంపార్టెంట్, ఈ ప్రయారిటీ మ్యాట్రిక్స్ వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుందా? మరి అందరికీ ఇచ్చినట్టు ఈ జనరల్ క్యాప్షన్ ఇచ్చినప్పుడు మీది అసలు ఫస్ట్ లేబర్ కమిషన్ తోటి ఈ చర్చ కరెక్ట్ గా జరిగిందా? అది లేబర్ కమిషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఇందాక మురళి గారు చెప్పినట్టుగా కొన్ని కార్మిక సంఘాలకి లేబర్ కమిషన్ అండి. మాకు లేబర్ కమిషన్ ఏంటంటే మేము వాళ్ళకి ఇచ్చే మామూలుగా రూల్ ప్రకారం ఇచ్చే జీతం కంటే ఇవాళ ఎక్కువ ఇస్తున్నాం. ఇంకోటి తమిళనాడు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ కంటే ఎక్కువ ఇస్తున్నాం తెలుగు ఇండస్ట్రీ. మరి వాళ్ళు ఆ ఫెడరేషన్ ప్రకారం అన్ని యూనియన్లు ఒకటి అంటారు వాళ్ళు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అందరూ ఫెప్సీ గిప్సీ అందరూ జాయిన్ అవుతారు. మరి ఇక్కడ రెవెన్యూ మన తమిళనాడులో తీసుకొచ్చే డబ్బులు లేదా కర్ణాటకలో తీసుకొచ్చు కదా. మన కంపేరిటివ్గా మలయాళంలో ఏం డబ్బులు ఇస్తున్నారు, రెమ్యునేషన్ ఇస్తున్నారు, అలా తీసుకోవచ్చు కదా. అలా తీసుకుంటా తెలుగులో ఫస్ట్ నుంచి మనం అందరికంటే హైయెస్ట్ మనం శాలరీస్ ఇస్తున్నామండి. అతను కార్మికుడు, మనం కార్మికునే కదా. అయినా ఇప్పుడు రేట్లు 30% పెంచడం అనేది ఫస్ట్ నుంచి ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉండొచ్చు కదండి. మీరు ఒకసారి తెలియక తెలుగు అలవాటు చేస్తే రెండోసారి అలవాటు చేయాలి రూల్ కదండి. ఒకప్పుడు తప్పు చేసాం తెలియక, మళ్ళీ రోజు అదే తప్పు చేయాలి రూల్ ఉందా? అయితే ఒకవేళ ఇది సమ్మె వరకు రాకుండా ముందే ఇప్పుడు వారు అన్నట్టు సరిగ్గా తీసుకెళ్ళలేదు, మధ్యలో కొందరు వెళ్ళారు. అదే మేడం, ఇష్టం వచ్చిన ఓటు గారి సమ్మె చేస్తున్నాను కుదరదండి. సమ్మె చేయడానికి 45 days ముందు మనకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మేము 45 రోజుల్లోపు మా సమస్య పరిష్కరించకపోతే మేము 46 రోజు నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పారు అనుకోండి. ఈ లోపు ఏం చేస్తామంటే 45 రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి సినిమాలు షూటింగ్ 4 రోజులు 5 రోజులు పెండింగ్ ఉంటాయి షూటింగ్లు, అవన్నీ కంప్లీట్ చేసుకుంటామా, లేకపోతే మన ఛాంబర్ అంతా ప్రొడ్యూసర్ అందరినీ కలిసి కూర్చోబెట్టి. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టాలీవుడ్లో సినీ కార్మికుల వేతనాల పెంపుపై గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఇవాళ నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఈ అంశంపై భేటీ అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సినీ కార్మికుల ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తోంది. అయితే అంత స్థాయిలో వేతనాలు పెంచడం సాధ్యం కాదని నిర్మాతలు తేల్చి చెబుతున్నారు. ఫెడరేషన్ సమ్మెకు వెళ్లడంపై ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై లేబర్ కమిషన్ తుది నిర్ణయం తీసుకున్న తరువాత స్పందిస్తామని తెలిపింది. మరోవైపు కొత్త వాళ్లతో షూటింగులు చేస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిపుణులు, సిబ్బంది కోసం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సాయంత్రం ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి మురళీ శక్తి గారు, అంటే సీనియర్ జర్నలిస్ట్. ఈయన ఈ కార్మికుల తరపున ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్గా ఫాలో అవుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మురళీ శక్తి గారు, అలాగే రామ సత్యనారాయణ గారు కూడా ప్రొడ్యూసర్స్ తరపున మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ మురళీ గారిని అడిగి తెలుసుకుందాం. మురళీ గారు చెప్పండి. నమస్తే అండి. సో అసలు ఇప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ 2 రోజుల్లో ఆ డిమాండ్స్కి ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఇది ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు తమ వేతనాలు పెంచాలని 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కార్మికులు కోరుతున్నారు. యాక్చువల్గా ఇది పెంచాల్సింది వీళ్ళ సమస్య 24 క్రాఫ్ట్స్ మన నాయకులు ఉంటారు, వాళ్ళ దృష్టికి ఈ కార్మికులు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే మన ప్రొడ్యూసర్స్ తీసుకెళ్ళాలి. ప్రొడ్యూసర్తో పాటు మీటింగ్ వేసుకొని చెప్పాలి. తర్వాత ఏంటంటే ఒక లేబర్ యాక్ట్ అని లేబర్ ఉంది, ఆ లేబర్ కమిషనర్కి చెప్పాలి. దీనికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, ఆయనకి చెప్పాలి. అది సినిమాటోగ్రఫీ మంత్రికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ 24 క్రాఫ్ట్స్ నాయకులు ఏం చేశారంటే డైరెక్ట్గా ఏదో కొంతమంది ప్రొడ్యూసర్ కలిగి ఛాంబర్కి వెళ్ళి అది చేసాం అన్నారు. యాక్చువల్గా ఒక ప్రాసెస్లో అనేది నాయకులు వెళ్ళకపోవడం వల్ల కొంచెం తప్పిదాలు ఏర్పడ్డాయి. ఆ తప్పిదాల్లో ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూసర్తో ఏం మాట్లాడారో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు 30% ఇవ్వనంటున్నారు అని వీళ్ళు చెప్పారు కార్మికులకి. కార్మికులు ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి. 24 ఒక్కొక్కడు 10 రూపాయలు వస్తే ఒకటి 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. అయితే మాకు 30% ఇవ్వాలి అంటే దాని ప్రకారం అందరూ ఇవ్వలేరు. ఎందుకంటే ఎక్కువ శాతం చిన్న సినిమా నిర్మాతలే చేస్తున్నారు. ఒక 10-15 పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ఆయన భరించారు, కానీ చిన్న సినిమా నిర్మాత మేము భరించామని తేల్చి చెప్పారు. ఈ ప్రాసెస్లో నేను ఏం జరిగింది, ఛాంబర్ వాళ్ళు అసలు మీ కార్మికులు మీరు కాదు, మేము బయట నుంచి తెప్పించుకుంటాం, స్కిల్ డెవలప్మెంట్
కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు బహిరంగంగా, కరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసారనమాట. గతంలో కూడా కొన్ని ఏళ్ళుగా ఏదో జరుగుతుంది. అప్పుడు కూడా కొంతమంది ఏంటంటే స్కిల్ ఎవరుంటే వాళ్ళని తీసుకుంటామని ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఏమైందంటే ఒక ప్రాసెస్లో వెళ్లకుండా గందరగోళంగా చేసేసి, నిన్న చూసాం 7 ఏకర్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అక్కడికి వచ్చి మాకు న్యాయం జరగాలి అని ఏదో నినాదాలు చేశారు కొంతమంది. అసలు ఏంటంటే కార్మికులకి అక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారు అని గొడవ చేయమంది ఎవరు? వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ సమస్యలు ఏంటి అధ్యక్షుడికి చెప్తారు. ఆయన వచ్చేసి ఇక్కడ కొంతమందికి ఏం చెప్పాడో తెలియదు, వాళ్ళు నానా యాగీ చేశారు, పోలీస్ బందోబస్తు వచ్చింది, పవన్ కళ్యాణ్ అడగమంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? ఆయన తెలంగాణకు సంబంధించిన కాదు, ఏపీకి సంబంధించిన ఏదైనా ఉంటే అక్కడ రండి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు ఉన్నారు, వారి దృష్టికి వెళ్ళలేదు. అసలు ఇదేంటంటే కార్మికుల సమస్యలు వచ్చేసరికి లేబర్ యాక్ట్కి ఈ సినిమా కార్మికులకి ఒక సంబంధం లేదు. గతంలోనే ఒక అంశాన్ని చేసుకొచ్చి ఇది ప్రొడ్యూసర్స్ వ్యక్తిగతమైనటువంటి నిర్మాతలు వాళ్ళు ఎవరిని తీసుకోవాలో ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తారు. బయట కార్మికులు ఏంటంటే బయట ఫ్యాక్టరీలో కార్మికులకి దీనికి కొంచెం వేరియేషన్స్ ఉంది, అందుకని ఆ క్లారిటీ కూడా ఇచ్చారు. మళ్ళీ ఈ గొడవ జరిగింది కాబట్టి మొన్న మధ్య కొంతమంది వెళ్ళి ఫెడరేషన్ వాళ్ళు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని లైవ్లో అంటే ఇప్పుడు కరెంట్లీ అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి మనతో పాటు మురళి గారు లైవ్లో ఉన్నారు. మురళి గారు చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇవాళ ఏమైనా ఫ్రెష్ అప్డేట్ ఏమైనా వచ్చిందా? రోజా, ప్రస్తుతానికైతే కనుక ఫెడరేషన్ అదేవిధంగా కూడా ఫిల్మ్ ఛాంబర్ మధ్య నెలకొన్నటువంటి వివాదంపై అయితే ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితం నిర్మాతల మండలి మరోసారి భేటీ అయినప్పటికీ కూడా దీని మీద కొంత సమీక్షించినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ముఖ్యంగా చూస్తే కనుక ఎవరైతే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా తమ వేతనాలను 30% పెంచాలని చెప్పేసి సమ్మెలోకి దిగటం జరిగింది. దీంతో మొత్తం మీద ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి షూటింగ్స్ అన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయాయి. అయితే గత 3 ఏళ్ల క్రితం ఇదే వేతనాల పెంపుకు సంబంధించినటువంటి నిర్మాతల అంటే హామీ ఇచ్చినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల వాటి పెంపులో కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమా నిర్మాతల మండలి కూడా అనేక అంశాలు లేవనెత్తున్నాయి. కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ పూర్తిగా కూడా కుదేలైపోయింది, నిర్మాణ భారం పెరిగిపోయింది. నిర్మాణ భారంతో పాటుగా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా అంటే ప్రత్యక్షంగా కూడా థియేటర్లకు వచ్చి సినిమా వాళ్ళు చూసే సంఖ్య తగ్గిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, పైరసీ ప్లాట్ఫామ్స్, దీంతో పాటుగా ఇతర అంశాలు అనేకంగా నిర్మాతకి భారంగా మారాయి. ముఖ్యంగా కూడా సినిమా వ్యయం కూడా బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో నిర్మాత ఒక సినిమా నిర్మించాలంటే కనుక చాలా అష్టకష్టాలు పడవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో కార్మికులు కూడా పరిస్థితులను అధ్యయనం చేసుకోవాలి. ఎందుకంటే సహజంగా కూడా సినిమా కార్మికుల్లో పనిచేసి 24 క్రాఫ్ట్స్లో ఒక 10-11 క్రాఫ్ట్స్ మినహాయిస్తే మిగిలిన కార్మికులందరికీ కూడా చాలా మంచి వేతనాలు సమకూరుస్తున్నాం, మంచి వేతనాలు ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయం అయితే కొంతమంది నిర్మాతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని కార్మిక సంఘాలు ఏదైతే ఆ 24 క్రాఫ్ట్స్లో కొన్ని కార్మిక సంఘాలకు మాత్రం కొంత వేతనాల విషయంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వారికి కూడా పోల్చుకుంటే కనుక మిగిలిన రంగాలతో పోల్చుకుంటే అంటే రోజువారీ వేతనాలను పనిచేసే ఇతర కార్మిక సంఘాలతో పోల్చుకుంటే కనుక సినీ కార్మిక సంఘాలకి వేతనాలు బాగానే ఉన్నాయి. సరే, వేతనాల పెంపు విషయానికి వచ్చేటప్పటికీ చర్చల ద్వారా సామరస్యం ద్వారా వారు పరిష్కరించుకోవాలి. కానీ సమ్మె వల్ల ఇటు నిర్మాతకు మరింత భారంగా మారి వేతనాలు పెంచడానికే వారు సుముఖంగా లేరని ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా నిర్మాతలు కూడా ఈసారి కొంత భిన్నంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వేతనాలు పెంచితే కనుక కొంత భారంగా మారుతుంది కనుక ఖచ్చితంగా కూడా స్కిల్డ్ లేబర్ని తీసుకొచ్చి ఎవరైతే కొత్తగా ఇటీవల కాలంలో తయారైనటువంటి స్కిల్డ్ లేబర్ ఉంటారో వారితో పనులు చేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యటం జరిగింది. తప్పితే ఈసారి ఫెడరేషన్ యొక్క డిమాండ్ల పట్ల ముందుకు వచ్చి సానుకూలంగా పరిష్కరించేందుకు కొంత ఆలోచన చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఫెడరేషన్ కూడా కొంత సుముఖంగా చర్చల రూపంలో కానీ సామరస్య రూపంలో కానీ పరిష్కారానికి వచ్చేందుకు కొంతవరకు న్యాయం జరిగేది. కానీ సమ్మె చేయడం వల్ల ఇప్పటికే నిర్మాతకి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది భారంగా మారినటువంటి నేపథ్యంలో ఇటువంటి సమ్మెల వల్ల మరింత భారంగా మారుతుందని ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నేను ఏదైతే 7 ఏకర్స్లో జరిగినటువంటి ఫెడరేషన్కి సంబంధించినటువంటి సభ్యులు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతున్న చోట కొంత ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అది కూడా కొంత నిర్మాతలు సీరియస్గానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ నిన్నటితో దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తవుతుంది. పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్లన్నీ కూడా పూర్తయిపోతే కనుక తాను పూర్తిగా కూడా రాజకీయాలపైన ప్రభుత్వంలో పరిపాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే తన వాళ్ళ నిర్మాతలకి చాలా ఇబ్బంది కలిగింది. దాదాపుగా 3 ఏళ్ల పాటు వారికి సరిగ్గా నేను షెడ్యూల్ చేయలేకపోయిన కనుక వారు పూర్తిగా కూడా పరిపాలన
పర్దేకి సంబంధించిన అంశాలు కొంత తగ్గించుకుని సినిమా షూటింగ్స్పై దృష్టి సారించేటువంటి నేపథ్యంలో ఇలాంటి వివాదాలు రావటం లేకపోతే ఇటువంటి సమ్మెలు రావటం కొంత అతనికి కూడా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఫెడరేషన్ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసే ప్రయత్నం చేయడం కూడా కొంత నిర్మాతలు కొంత సీరియస్గా పరిగణిస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా అటు ఫెడరేషన్కి ఇటు ఫిల్మ్ ఛాంబర్కి మధ్య నెలకొన్నటువంటి వివాదం కొంత టాలీవుడ్కి తలనొప్పిగా మారినప్పటికీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి నిర్మాతలు మాత్రం కార్మిక సంఘానికి సంబంధించి లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితులన్నీ వివరించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా కూడా ఫెడరేషన్ కనుక వెనక్కి తగ్గి నిర్మాతలతో చర్చలు జరిపితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా సమ్మె చేయడం వల్ల పూర్తిగా కూడా నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సినిమా షూటింగ్లు చేసుకునే యోచనలో ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రోజా రైట్ మురళి, అయితే ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు ఆపు చేయటం కోసమో లేకపోతే అంతరాయం కలిగించడం కోసం అనే కోణం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ప్రాసెస్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. అంటే అందరినీ జనరలైజ్ చేసేసి కొందరికి రాని దానికి అందరినీ జనరలైజ్ చేసేసి అందరూ కలిపి 30% అడగటం, అది కూడా ఒకేసారి అడగటం. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే స్కిల్డ్ వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతోటి మేము ముందుకు వెళ్ళిపోతాం అనటంతో ఇక్కడ అసలు పరిస్థితి ఈ మూడిట్లో ప్రధానంగా మీకు అక్కడ కనిపిస్తున్నది ఏ యాంగిల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆర్ మీకు అనిపించింది ఏంటి? రోజు ఇక్కడ మీరు అడిగినటువంటి రెండు యాంగిల్స్లో కూడా డిఫరెంట్ యాంగిల్స్. ఒకటి ముందుగా మన పవన్ కళ్యాణ్కి సంబంధించి చూస్తే కనుక వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆ సినిమా విడుదల అవ్వకుండా థియేటర్ల వద్ద అనేక ఆంక్షలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సంబంధిస్తే థియేటర్ల స్లాబ్ రేట్లకు సంబంధించి థియేటర్ల సమస్యను దృష్టిలో పెట్టుకుని థియేటర్ల వారు సమ్మె చేస్తామని నోటీస్ ఇవ్వటం అప్పుడు కొంతకాలం వివాదాస్పదమైంది. దాని మీద కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ నిన్నటితో ముగుస్తుందనగా ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఎవరైతే ఫెడరేషన్ కి సంబంధించినటువంటి 24 కి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో కార్మికులు సమ్మె చెప్పడం అంటే ఇది యాదృచ్ఛికమైనప్పటికీ లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తున్నారని పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఇట్లాంటి రావటం పట్ల ముఖ్యంగా కూడా మెగా అభిమానులు ఇదేదో కొంతమంది కావాలని చేస్తున్నారనే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సరే, నిజంగా కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ముందే ఇంపాక్ట్ పెట్టడం, వకీల్ సాబ్ అవ్వచ్చు, లేకపోతే హరిహర వీరమల్లు అవ్వచ్చు, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వచ్చు, ఇలా పవన్ కళ్యాణ్ సినిమాల ముందు ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి ఎవరో కావాలని కొంతమంది ప్రేరేపిస్తున్నారు, పవన్ అంటే గిట్టని వారు అని ఒక అభిప్రాయాలు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఒక పాయింట్. అందుకని పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన అంశం ప్రధానంగా కూడా తెర మీదకి వచ్చింది. ఆ అంశంపై కొంత ఇది వివాదాస్పదంగా కూడా అయిందని మనం చెప్తున్నాం. ఇక రెండో అంశం మీరు అడిగింది కార్మికులకు సంబంధించి చూస్తే కనుక సినిమా కార్మికులు టాలీవుడ్లో దగ్గర 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ 24 క్రాఫ్ట్స్లో కూడా అందరూ ఉంటారు. అంటే ఒక సినిమా తయారవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నప్పుడు ఆ 24కు సంబంధించినటువంటి కార్మికులు అందరూ కూడా వేరు అసోసియేషన్లో ఉంటారు. వారందరినీ కలిపి ఒక ఫెడరేషన్గా మనం చూస్తాం. అయితే ఇటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా మనం చూస్తే కనుక పూర్తిగా అంటే మనం ఫెడరేషన్కి సంబంధించి చూస్తే కనుక 24 క్రాఫ్ట్స్లో కొంతమంది మాత్రమే ఈ యొక్క వేతన సవరణకు సంబంధించి అంశంపై కొంత చర్చించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజువారీ వేతనం మీద అవ్వచ్చు, లేకపోతే చిన్న పనులు చేసే వాళ్ళు అవ్వచ్చు, అక్కడ ఆ షూటింగ్ స్పాట్స్లో ఉండేటువంటి రకరకాల కార్మికులు అవ్వచ్చు, వారికి సంబంధించిన అంశం చర్చించడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లా కాకుండా ఒక కార్మికుడికి దాదాపుగా కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా కూడా 30% పెంచాలంటే కనుక అది నిర్మాతపై ఒక విపరీతమైనటువంటి భారం పడిపోతుంది. అందుకని ఫెడరేషన్ కూడా నిజంగా కూడా శ్రామికులు సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతున్నటువంటి కార్మికులు వారికి జీతాలు పెంచాలని ఏదైనా 2-3 కార్మిక వర్గాలు ఉంటే కనుక వారిని తీసుకొస్తే కనుక నిర్మాతలు అంటే సానుకూలంగా ముందుకు వస్తారు. అట్లా కాకుండా మొత్తం 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వారందరూ కూడా ఫెడరేషన్ హైక్ చేయాలంటే అది కొంత భారంగా మారుతుందని నిర్మాతలు చెప్తున్నారు. రైట్. సో ఎవరికైతే నిజంగా పెంచాలో ఆ కేటగిరీస్ ని సెపరేట్ చేస్తూ వాళ్ళ వరకు ఈ చర్చని ముందుకు తీసుకెళ్తూ అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఎవరికి ఎంత పెంచాలనే బ్యాలెన్స్ దిశగా ఏమైనా చర్చలు జరిగాయి నిన్న మొన్న? అంటే అసలు ఫెడరేషన్ నుంచి ఆ విధమైనటువంటి ప్రతిపాదన కనుక ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్కి కానీ వస్తే కనుక
ఆ దిశగా ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ ఆలోచన చేస్తుంది రోజా. అట్లా కాకుండా ఫెడరేషన్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలని మేము సమ్మెలోకి వెళ్తున్నామని సమ్మెలోకి వెళ్ళిపోతే వాళ్ళ వారాన్ని వాళ్ళు సమ్మె నోటీస్ చేస్తే కనుక నిర్మాతలు ఎవరితో చర్చిస్తారు? నిజంగా కూడా మా కార్మిక సంఘాల్లో ఇంతమంది కార్మికులకు ఇబ్బంది ఉంది, కానీ కనీసం వేర్నాల పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించమని ఫెడరేషన్ నుంచి ఫిల్మ్ ఛాంబర్కి ఒక ప్రతిపాదన వస్తే కనుక ఆ ప్రతిపాదన నిర్మాతల మండలి చర్చించి సమీక్షించి వారికి ఎంతవరకు చేయగలదు అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నిజంగా కూడా రోజువారీ కార్మికులు ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి ఖచ్చితంగా కూడా న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ పై ఉంది. ఆ రకంగా న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. అలా కాకుండా అదే ఫెడరేషన్లో భారీ వేతనాలు తీసుకునేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెంచాలంటే కనుక అది నిర్మాతకి భారంగా మారుతుంది. అందుకని అక్కడ నిర్మాత దాన్ని తీసుకునేందుకు కొంత సంశయించే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే అలా ఫెడరేషన్ వైజ్గా కాకుండా కార్మిక సెక్టార్ వైపు వస్తే కనుక ఖచ్చితంగా కూడా ఫిల్మ్ ఛాంబర్ దాన్ని టేకప్ చేస్తుంది. నిర్మాతల మండలి పిలిచి నిర్మాత మండలితో మాట్లాడి వారికి తగు న్యాయం చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఇటు నిర్మాతలకు భారం అవుతుంది కనుక ఇది ఈ రోజు జరిగితే కనుక ప్రతి సంవత్సరం 30% పెంచాలంటే అసాధ్యమైన పని. అందులో కూడా నిర్మాతలు చెప్పే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక్క టాలీవుడ్ మినహాయిస్తే కనుక అది తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఒరిస్సా కానీ ఫిల్మ్ ఛాంబర్లు చూసుకుంటే కనుక అక్కడ కార్మికులకు ఇచ్చే వేతనాల కన్నా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వేతనాలు ఎక్కువ ఇస్తుందని చెప్పేసి ఒక సంశయం చెప్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే 3 ఏళ్ల క్రితం ప్రతి సంవత్సరం 10% పెంచుతామని చెప్పి అప్పట్లో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పెంచలేదనేది ఫెడరేషన్ తీసుకొస్తున్నటువంటి అంశం. వాస్తవంగా కూడా మొట్టమొదటి సంవత్సరం 10% పెంచుతా ఉన్నప్పుడు పెంచలేదని అప్పుడే కనుక ఫెడరేషన్ ఒత్తిడి చేసి ఉంటే కనుక ఖచ్చితంగా నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారి 3 సంవత్సరాలు పెంచాలని 30% పెంచాలని చెప్పి కోరటం అనేది కూడా నిర్మాతల మండలికి భారంగా కనిపిస్తుంది రోజా. నిర్మాతల మండలి తరపున రామ్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సంబంధించిన క్వశ్చన్ తోటి. సత్యనారాయణ గారు, సో ఇప్పుడు ఇక్కడ ఇందాక మురళీశక్తి గారు అన్నట్టు ఒక ప్రాసెస్ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇప్పుడు రిపోర్టర్ మురళి గారు చెప్పిన దాని ప్రకారం కూడా అందరినీ జనరలైజ్ చేస్తూ ఒక కేటగిరీలో వేసేస్తూ వెళ్ళడం వల్ల, సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున మీరు చెప్పండి అసలు ఏంటి, ఎక్కడొచ్చింది ఈ గ్యాప్ అనేది? నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున చెప్పను, కానీ నేను ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా చెప్తానండి. ఇప్పుడు కార్మికులు నిర్మాతలు అంతా కుటుంబం లాంటి వాళ్ళండి. ఒకరికొకరికి అనుకూలంగా పని చేయించుకోవాలి. ముందు అసలు ఇంటి ఓనర్ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. అదే నిర్మాత బాగుంటేనే ఈ కార్మికులు కానీ ఇంకో డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ అందరూ బాగుంటారు. అసలు నిర్మాతే నాశనం అయిపోతే ఏ వర్గం కూడా పైకి రాదండి. అటున్నప్పుడు కార్మికులకి ఈవేళ ఇచ్చే వేతనాలతో నిర్మాణం చేయడం చాలా కష్టం. వీళ్ళ వాదన ఏంటంటే అందరికీ మిగతా అగ్ర కేటగిరీస్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా వస్తుంది, ఓన్లీ మా 24 క్రాఫ్ట్స్ లో కొన్ని కేటగిరీస్ వాళ్ళకి రావట్లేదు, మేము మాత్రం ఇలాగే ఉండిపోతున్నాం. అది మీకు తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు అగ్ర అంటే ఎవరో హీరోలు డైరెక్టర్లు కదండి, ఆ హీరోలు డైరెక్టర్లు కూడా కోఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో లాగా నిర్మాతకు అనుకూలంగా కొద్దిగా రెమ్యునేషన్ తీసుకుని కొంచెం లాభ నష్టాల్లో కూడా షేర్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ కార్మికులకి ఈ విషయం తెలియకపోవచ్చు. అది 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 ఇప్పుడు అవసరం లేని విషయం అండి. ముందుగా ఇవాళ సమస్య ఏంటంటే కార్మికులు కదా, కార్మికులు జీతాలు పెంచాలి అంటే వాళ్ళు పోల్చుకోవడం వల్ల ఈ సమస్య ఇంకా తీవ్రతరం అయి ఉండొచ్చు. వాళ్ళని కూడా రమ్మనండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము. నిన్న నాగవంశీ గారు చెప్పారు, ఒక సినిమాకి విజయ్ దేవరకొండ సినిమాకి 18 కోట్ల రూపాయలు ఓన్లీ బేటాలు ఇచ్చారటండి ఆ సినిమాకి. ఇప్పుడు 18 కోట్లకి ఈవేళ మనం 30% పెంచితే ఎంతో 5 కోట్ల 40 లక్షలు మళ్ళీ పెరుగుద్దండి. అంటే ఆ సినిమా మొత్తం మీద 5 కోట్ల రూపాయలు లాభమే రాలేదు. అటువంటిప్పుడు ఈ కార్మికులకి 18 కోట్ల మీద 30% పెంచితే ఆయన కొత్తగా మళ్ళీ 10 కోట్లు నష్టపోతారు ఆయన. అది పరిస్థితి అండి. కాబట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విజయ్ దేవరకొండ గారు ఎంతో రెమ్యునేషన్ తీసుకుంటున్నాను, బయట మార్కెట్లో న్యూస్ ఉంటుంది కదా, అవన్నీ నిజాలు కాదు, కలెక్షన్స్ నిజాలు కాదు, ఈ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు 130 కోట్ల బడ్జెట్ అనేది కూడా నిజాలు కాదు. అసలు నిజమైతే ఒక వంశీ గారికి తెలుస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా ఊహించి చెప్పినవి తప్ప బయట వచ్చి కాదండి. ఆ 50 కోట్లు తీసుకున్నారు అనుకోండి సపోజ్, దాంట్లో కూడా వీళ్ళు 10 కోట్లే రెమ్యునేషన్ తీసుకుంటారు, మిగతా 40 కోట్లు రెమ్యునేషన్ తీసుకోరు, వచ్చిన లాభంలో పంచుకుంటారు అందరూ అండి. అలాగే రామ్ గోపాలం గారు 2014 సినిమా తీశారు, ఒక ఐస్ క్రీమ్ అనే సినిమా తీసినప్పుడు ఆయన కానీ టెక్నీషియన్ కానీ కెమెరామెన్ కానీ హీరో కానీ హీరోయిన్ ఎవరు రెమ్యునేషన్ తీసుకోవాలా, దాన్ని నేనే ప్రొడ్యూసర్ని. అందరి దగ్గర డబ్బు వచ్చిన తర్వాత లాభం వచ్చిన తర్వాత మళ్ళీ నిర్మాత అందరికీ టెక్నీషియన్ అందరికీ పంచిపెట్టారు ఆయన. అది ఎందుకంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా లాభం వస్తే అందరికి వస్తుంది, నష్టం వస్తే ఒక నిర్మాతకి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళందరూ కూడా నష్టంలో 4 డబ్బు నష్టం తర్వాత వాళ్ళకి వచ్చే డబ్బు తక్కువ వస్తుంది. ఒక 10 కోట్లు తీసుకునే హీరో సపోజ్ రేపు సినిమా ఫ్లాప్ అయితే కనుక 5 కోట్లే వస్తుంది, దానివల్ల అతనేమీ నష్టపోడు. కానీ నిర్మాత మొత్తం బరువు భరిస్తున్నారు. ఈవేళ మీకు జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 96 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 8 సినిమాలు మాత్రం ఆడియండి, మిగతా 70-80 మంది కూడా పోయారు అందరూ. మరి ఆ నిర్మాతను ఎవరు కాపాడతారు?
ఎందుకు నిర్మాత వస్తారు? ఓ సినిమా బాగుంటే ఇంకో బతుకుంటాడు. అట్లీస్ట్ సేఫ్గా అయినా సినిమా తీస్తే నిర్మాత బతుకుంటే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళ తరపున వాదన ఏంటంటే దానికి ఏమన్నా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేకపోతే అలాంటివి ఏమన్నా తెచ్చుకోవాలి, మేము మాత్రం కష్టపడుతున్నాం కదా, ఇస్తున్నారని బాధపడుతున్నారు అన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ ఓట్లైన విషయం దీనికి చెప్పానండి. రెండో విషయం ఏంటంటే దీంట్లో స్కిల్డ్ నాన్ స్కిల్డ్ ఉంటారండి. ఈ 24 క్రాఫ్ట్స్లో అందరూ స్కిల్డ్ కాదు. ఒక 8 మంది 9 మంది గ్రూపులో అంటే 9 అసోసియేషన్ మాత్రమే స్కిల్డ్. అంటే వాళ్ళు పని వచ్చిన వాళ్ళు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక లైట్ మ్యాన్ అనుకోండి, లైట్ మ్యాన్ ఎవరితో చేయించలేం, లైట్ మ్యాన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడితో చేయించగలం. అలాగే ఒక కెమెరా పుల్లర్ ఉంటాడు, ఆ కెమెరా అన్నతను పుల్లర్ అన్న అతనికి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడితో మేము పెట్టుకోగలం. లేకపోతే ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, ఫైట్ మాస్టర్ ఉంటారు, వీళ్ళందరూ స్కిల్డ్. అంటే వీళ్ళన్నీ నేర్చుకుంటేనే మనం వీళ్ళకి అవకాశం ఇస్తాం. మిగతా అవకాశం లేని ఉంటే ప్రొడక్షన్ బాయ్స్ వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్ద ఏమీ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, లేకపోయినా మనం వాళ్ళు వాడుకుంటాం, అలవాటు ప్రకారం చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ స్కిల్డ్ వర్కర్స్కి ఒక 7 అసోసియేషన్ ఉన్నాయి కదా, వాళ్ళ వరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు కూడా. ఎలాగా 30% కాదు, ఇప్పుడు 2000 రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని ఉన్నాను అనుకోండి, అతనికి 10% పెంచుదాం. 1000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, అతనికి 15% పెంచుదాం. అలాగే ఒక స్కిల్డ్ నాన్ స్కిల్డ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనుషుల పర్సనల్ ప్రిఫరెన్సెస్ వచ్చేస్తాయి, లేకపోతే డిఫరెన్సెస్ వచ్చేస్తాయి కదండి. జనరలైజ్డ్గా ఉంటుంది అనేసి ఒక సెగ్మెంట్ ఒక కేటగిరీ పెట్టారండి. ఇప్పుడు కార్మికుడు ఉన్నాడండి, డ్రైవర్ ఉన్నాడు, కారు డ్రైవర్ ఉన్నాడండి. మీరు నేను కారుకి డ్రైవర్కి నాకు 20,000 చేతిస్తున్నా, నెలకి 30 రోజులకి 20,000 చేతిస్తున్నా. ఇదే కారు డ్రైవరు అసోసియేషన్లోంచి మేము డ్రైవర్ని పెట్టుకోవడం వల్ల అతనికి నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది సుమారుగా. ఎలా వస్తుంది అంటే మార్నింగ్ 6 to 9 to 6 కదా షూటింగ్ అండి. 6 తర్వాత షూటింగ్ అయిన తర్వాత ఈ 6ంటికి పికప్ చేసుకొచ్చి అందరినీ షూటింగ్లో పెడతారు. తర్వాత ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు? ఖాళీగా ఆఫీస్లో అక్కడే కూర్చుంటారు, షూటింగ్ లొకేషన్లో కూర్చుంటారు. తర్వాత మళ్ళీ 6 అయిపోయి షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ వచ్చిన టెక్నీషియన్ అందరినీ ఇంటికి డ్రాప్ చేయాలి కదా. అంటే మీకు 9 to 10 వర్క్ ఉంది, వీళ్ళకి 10 నుంచి 2 వరకు 6 వరకు ఫ్రీగానే కూర్చుంటారు, పని ఉండదు పెద్దగా. ఈ 6 తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ డ్రాప్ చేయాలి. అప్పుడు వాళ్ళే ఉంటారు, మా 6 వరకు మా డ్యూటీ, మా 1.5 బ్యాట్ ఇవ్వండి లేదా 2 బ్యాట్ ఇవ్వండి అంటారు. అప్పుడు మళ్ళీ పని చేయనంతసేపు ఖాళీగా ఉన్నంతసేపు డబ్బులు అడగట్లా, పని చేసిన డబ్బులు అడుగుతున్నారు. తర్వాత మళ్ళీ ఆదివారం వస్తే డబుల్ బెటర్ అంటున్నారు. సో ఈ కష్టాలన్నీ మీకు కరెక్ట్ గా తెలుస్తాయి, ఎందుకంటే డే టు డే మీరు చూస్తున్నారు కాబట్టి. కాబట్టే ఛాంబరే నిర్ణయం తీసుకునేది ఇది వరకు. ఇప్పుడు మరి లేబర్ కమిషన్ కి వెళ్ళిపోవడం వల్ల అసలు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది వాళ్ళకి మీకు తెలిసినంతగా ఈ కష్టాలు కానీ ఎవరికి ఎంత వర్క్ ఉంటుంది, ఏ కేటగిరీలో ఎవరు పడుతున్నారు, ఏది ఎంత ఇంపార్టెంట్, ఈ ప్రయారిటీ మ్యాట్రిక్స్ వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుందా? మరి అందరికీ ఇచ్చినట్టు ఈ జనరల్ క్యాప్షన్ ఇచ్చినప్పుడు మీది అసలు ఫస్ట్ లేబర్ కమిషన్ తోటి ఈ చర్చ కరెక్ట్ గా జరిగిందా? అది లేబర్ కమిషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఇందాక మురళి గారు చెప్పినట్టుగా కొన్ని కార్మిక సంఘాలకి లేబర్ కమిషన్ అండి. మాకు లేబర్ కమిషన్ ఏంటంటే మేము వాళ్ళకి ఇచ్చే మామూలుగా రూల్ ప్రకారం ఇచ్చే జీతం కంటే ఇవాళ ఎక్కువ ఇస్తున్నాం. ఇంకోటి తమిళనాడు మలయాళం కన్నడ ఇండస్ట్రీల కంటే ఎక్కువ ఇస్తున్నాం తెలుగు ఇండస్ట్రీ. మరి వాళ్ళు ఆ ఫెడరేషన్ ప్రకారం అన్ని యూనియన్లు ఒకటి అంటారు. వాళ్ళు ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అందరూ ఫిప్సీ గిప్సీ అందరూ జాయిన్ అవుతారు. మరి ఇక్కడ రెవెన్యూ మన తమిళనాడులో తీసుకొచ్చే డబ్బులు లేదా కర్ణాటకలో తీసుకొచ్చు కదా. మన కంపేరిటివ్గా మలయాళంలో ఏం డబ్బులు ఇస్తున్నారు, రెమ్యునేషన్ ఇస్తున్నారు, అలా తీసుకోవచ్చు కదా. అలా తీసుకుంటా తెలుగులో ఫస్ట్ నుంచి మనం అందరికంటే హైయెస్ట్ మనం శాలరీస్ ఇస్తున్నామండి. అతను కార్మికుడు, మనం కార్మికునే కదా. అయినా ఇప్పుడు రేట్లు 30% పెంచడం అనేది ఫస్ట్ నుంచి ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉండొచ్చు కదండి. మీరు ఒకసారి తెలుగు తెలుగు అలవాటు చేస్తే రెండోసారి అలవాటు చేయాలి రూల్ కదండి. ఒకప్పుడు తప్పు చేసాం తెలియక, మళ్ళీ రోజు అదే తప్పు చేయాలని రూల్ ఉందా? అయితే ఒకవేళ ఇది సమ్మె వరకు రాకుండా ముందే ఇప్పుడు వారు అన్నట్టు సరిగ్గా తీసుకెళ్ళలేదు, మధ్యలో కొందరు వెళ్ళారు. అదండి మేడం, ఇష్టం వచ్చిన ఒకటో దగ్గర సమ్మె చేస్తున్నాం కుదరదండి. సమ్మె చేయడం 45 days ముందు మనకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మేము 45 రోజుల్లోపు మా సమస్య పరిష్కరించకపోతే మేము 46 రోజుల నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పారనుకోండి. ఈ లోపు ఏం చేస్తామంటే 45 రోజుల్లో పెండింగ్లు ఉన్నటువంటి సినిమాలు షూటింగ్ 4 రోజులు 5 రోజులు పెండింగ్లు ఉంటాయి షూటింగ్లు, అవన్నీ కంప్లీట్ చేసుకుంటామా? లేకపోతే మన ఛాంబర్ అంతా ప్రొడ్యూసర్ అందరినీ కలిసి కూర్చోబెట్టి ఇది వాళ్ళు మనకి ఏదైనా ఇస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి ఈ లోపు మన పనులు పూర్తి చేసుకుందాం, ఆ తర్వాత ఈ లోపు చర్చలు జరుగుదాం అని టైం ఇవ్వాలి కదా. అలా చేయకుండా మీరు అలవాటు చేసామా అన్నారు కదా. సో అది అసలు వీళ్ళందరినీ మేము కదా, మా ముందు నాయకులు అండి. అదే బట్ ఈ సమస్య అనేది అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్న దాని ప్రకారం జూన్ నుంచి మేము రాయబారం పంపుతున్నాం లేదా మెసేజ్ అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళుండకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ అభిప్రాయం మా చెప్పారు, మేము మా అభిప్రాయం చెప్పాం వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ కూర్చున్నాం జరిగింది 3-4 సిట్టింగ్ జరిగింది. ఇప్పుడు దీంట్లో అంటే కొంచెం హింట్ ఉన్నట్టే కదండి, దానికి ఎంత ముందస్తుగా ప్రిపేర్ అయ్యారు. వార్నింగ్ వేరండి.
మీరు నోటీస్ ఇవ్వడం వేరు, హింట్ ఇవ్వడం వేరు. అంటే హింట్ వచ్చింది అంటేనే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మనం ముందుగానే అంచనా వేస్తాం. పరిస్థితి వస్తుంది ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు మీరు మాకు అన్యోన్యం ఉంటున్నాం కదా, ఇప్పుడు ఆ ఫెడరేషన్ వర్కర్స్ ఎవరు బయట వాళ్ళు కాదు, అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే కదా. మీరు రోజు తెల్లారైతే ఇప్పుడు అందుకనే చాలా అనుమానాలు వస్తున్నాయండి. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసమైనా ఇప్పుడు మీరు మురళి గారు చెప్పినట్టు ఒక్కటి కాదు కోఇన్సిడెన్స్, 3 జరిగినాయి అన్నప్పుడు మీరు కూడా అదే అంటున్నారు, అసలు హింట్ కూడా లేదు మాకు. అంటే అంచనా అయితే వేయలేదు, ఎందుకంటే కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి. రూల్ ఉందండి, ఎవరో కూడా లొకేషన్కి వెళ్ళి అలర చేయడానికి వీల్లేదు, లొకేషన్కి వెళ్ళి షూటింగ్ ఆపడానికి వీల్లేదు. మరి అలాంటప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు అదేనా ఉంటే ఛాంబర్లో డిసైడ్ చేయాలి తప్ప. ఇప్పుడు మీ నాన్ మెంబర్ని పెట్టినారు, మురళి షూటింగ్ చేస్తున్నా అనుకోండి, ఆ షూటింగ్ మీద వెళ్ళకూడదు, మా ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ చేయాలి. మురళి అతను ఓ ప్రొడ్యూసర్గా పలానా నాన్ మెంబర్ పెట్టి షూట్ చేస్తున్నాడు కాబట్టి మాకు కంప్లైంట్ ఇస్తామని ఇస్తే మేము వాళ్ళని పిలుస్తాం. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ల ముందు నిజంగానే ఇది ఎవరో వెనుకుండి నడిపిస్తున్నట్టు అనే అనుమానం రాక తప్పదు కదండి. అది మీకు తెలియాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ వెళ్ళడం తప్పు అనే విషయం ఆ ఫెడరేషన్ కూడా తెలుసండి. అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు వినపం ఇవ్వటానికి వెళ్ళారా, లేదా షూటింగ్ ఆపడానికి వెళ్ళారా, లేదా మీరు అన్నట్టుగా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారా అనే విషయం మాకు తెలియదు. ఏ రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళిన లీడర్స్ వెళ్తారు తప్ప కార్మికులు అందరూ 100 మంది 200 మంది వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇప్పుడు మీకు తెలుసు ప్రొడ్యూసర్కి ఎంత కష్టం ఇలా అనుకోకుండా కాల్ షీట్లు. మీకు ఎంత చెప్పానండి, ఇవాళ ఇండస్ట్రీ 5% 10% సక్సెస్లో ఉందండి. 90% నిర్మాత వెళ్ళిపోతున్నారు, తుఫాన్లో కొట్టుకెళ్ళిపోతున్నారండి. అయినా ఇదేంటంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మళ్ళీ కొత్త నిర్మాత వస్తున్నాడు ఎవడో. అతను వచ్చినాడు మీరు రోజు ఛాంబర్లో వాటిలో మీ కౌన్సిలింగ్ ఇస్తున్నామండి, ఏమని జాతక తీయండి, ఆలోచన తీయండి, కంగారు పడకండి అని. అయితే ఎవరు వింటలేదు. ఎందుకు వింటలేదంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ డబ్బు కాబట్టి వాళ్ళ తపనతో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. రిలీజ్ అవుతే సినిమాలు ఆడట్లేదు, అన్నీ తెలుసు. టైంకి ఆ పల్స్ని బట్టి తెలిసిన విషయమే. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలే నా మాట వినరు, అటువంటిప్పుడు ఈ సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి వేరే నిర్మాత మన మాట ఎందుకు అంటాడు? వినట్లేదు. కాబట్టి ఎవరికైనా దెబ్బ తగిలితే నిర్మాతల మండలిలో నిర్మాతలే అందరూ ఒక మాట మీద ఉండలేనప్పుడు ఒక హింట్ అయితే వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా అందరూ బెదిరిస్తారు. ఆ బెదిరించడం వేరు, రిటర్న్ గా ఆయన చెప్పినట్టుగా రిటర్న్ గా బెదిరించినా కూడా ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఒక చిన్న అంచనా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళే ఉంటారు. మీరు ఈ కౌంటర్ అడిగా అనుకోండి, 40 days మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదంటే వాళ్ళే ఉంటారంటే ఇప్పుడు మేము స్ట్రైక్ చేయట్లేదండి, మేము రెడీగా ఉన్నాము, మీరు 30% పెంచితే మేము వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. అంటే ఇదొక కొత్త రకం పద్ధతి. అంటే ఇప్పుడు కార్మికులు లాస్ట్ మినిట్ వరకు కార్మికులు చెడ్డోళ్ళు మీ మంచోళ్ళు అంటలా. కార్మికులు ఎవరు మీరు పొద్దున్న తెల్లారితే ఈ సమస్య క్లియర్ అవుతుందిగా, అయిపోద్ది. అదే అంటున్నారు చాలా సార్లు వెంటనే క్లియర్ అయిపోవడం, మళ్ళీ వాళ్ళు పని చేసుకోవడం కూడా మళ్ళీ ఏమవుతారు వాళ్ళు మీ ఫ్రెండ్సే కదా. ఇప్పుడు అంత పెద్ద నిర్ణయం అంటే కౌన్సిల్ ఏదైతే ఉందో అంత పెద్ద నిర్ణయం అంటే ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారండి మనం పని మొదలెట్టేద్దాం అనటం కూడా ఈ ఉద్రిక్తతకో లేకపోతే ఏం కాదండి. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుందండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి, సాఫ్ట్వేర్ కంపెనీలో బీటెక్లు చదివిన వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుని మీ కెపాసిటీ మీ నాలెడ్జ్ని బట్టి మీ శాలరీ ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు, ఎవరో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. అలాంటప్పుడు ఇక్కడ స్కిల్ అన్స్కిల్డ్ 2 ఉంటాయండి. స్కిల్డ్ పని చేయవలసిన వాడికి డబ్బు ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ చెప్తానండి, డైరెక్టర్ అసోసియేషన్లో రూల్స్ ఉన్నాయండి, కో డైరెక్టర్కి ఇంత ఇవ్వాలి, డైరెక్టర్కి ఇంత ఇవ్వాలి, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇంత ఇవ్వాలని. అది ఇవ్వాలని రూల్ పెట్టారు వాళ్ళు, కానీ అది ఎవరు ఇవ్వట్లేదు. అలాగా ఇప్పుడు సపోజ్ ఒక డైరెక్టర్కి 10 లక్షల రూపాయలు హైయెస్ట్ రెమ్యునరేషన్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు 10 కోట్లు తీసుకున్న డైరెక్టర్ ఏమవుతాడు? మరి ఎందుకు తీసుకుంటున్నాడు? 50 కోట్లు ఎందుకు తీసుకుంటున్నాడు? డిమాండ్ అండ్ సప్లై అండి. అలాగని చెప్పి కో డైరెక్టర్కి ఏదో 10,000 మినిమం కోసం పెడతారు కదండి. మాక్సిమం అనేది ఒక మనిషి తన పరిధిలో తనకి వీలైనంత స్కిల్ చూపించినప్పుడు తను డిమాండ్ చేయాలి. అది కూడా లేదండి. ఇప్పుడు మినిమం పెట్టారు కదండి. ఇప్పుడు కో డైరెక్టర్కి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని రూల్ ఉంది అనుకోండి, మినిమం 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు రూల్ లేదండి. అంటే అంత ఇవ్వట్లేదు అంటున్నారా? లేకపోతే ఇవ్వట్లేదు. నేను ఈ మురళి అనేది కోడేటర్ అనుకోండి, ఎందుకంటే నేను మాట్లాడుకుంటా, నీకు నీ రూల్ ప్రకారం 10 లక్ష రూపాయలు ఉందయ్యా కోడేటర్గా, నేను ఇవ్వలేనయ్యా, నేను 50,000 ఇస్తాను, చేస్తావా చేయవా అని అడుగుతా. అతను ఇష్టమైతే చేస్తాడు. అంటే ఆ వ్యక్తి నీడ్ బట్టి చేస్తుండొచ్చేమో, కానీ మీరు కూడా అది ఫాలో చేయాలని ఎందుకు ఫాలో చేయాలండి? ఇప్పుడు మేము 1 కోటి రూపాయలు సినిమా తీస్తే కోటిన్నర జనం కొంటున్నారా, డిస్ట్రిబ్యూటర్ కొంటున్నారా? రూల్ అనేది రూల్ ఎప్పుడంటే ఇతనికి నేను 1000 రూపాయలు మాట్లాడుకుని ఆ 1000 రూపాయలు నేను ఇవ్వకపోతే అతను అసోసియేషన్ ద్వారా వచ్చి నా దగ్గర డబ్బులు ఇచ్చు, అప్పుడు ఛాంబర్ డబ్బులు ఇస్తుంది, నువ్వు అతనితో మాట్లాడే అగ్రిమెంట్ చేస్తే 1000 రూపాయలు ఇవ్వని మాకే చెప్పుద్ది. అది అగ్రిమెంట్ అండి, అది మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అగ్రిమెంట్ కిందకి వస్తుంది. కానీ ఇది కూడా అగ్రిమెంటే. పెట్టుకున్నారు నేను 50,000 ఇస్తాను అని ఒప్పుకున్నా, అతను ఇద్దరు ఇష్టపడి అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒప్పుకోవచ్చు. రూల్ బ్రేక్ చేశారు. ఎవరు చేయలేదు కదండి, ఇద్దరు ఇష్టపడి చేస్తుందని అగ్రిమెంట్ అంటారు. అదే మ్యూచువల్ అగ్రిమెంట్ అంతే. ఇంకా దాని బ్రేక్ ఎందుకు అవుతుంది? రూల్ అంటున్నా నేను. రూల్ ఇంకో రూల్ ఉందండి. ఫస్ట్ మా ఎజెండాలో నెంబర్ 1 రూల్ ఏంటంటే ఏ కార్మికుడి చేతైనా నిర్మాతకి ఇష్టపడిన కార్మికుడితో పని చేయించుకోవచ్చు. మా అసోసియేషన్ రూల్స్ అది మామూలు అప్పుడు పని చేయించుకుంటే వాళ్ళు కూడా ఏమీ బాధపడరేమో, కానీ ఎప్పుడైతే ఇలా డిమాండ్స్ పెట్టారో అప్పుడు వేరే వాళ్ళతోటి ఒకవేళ పని చేయించుకోవడం అంటే
క్లియర్ గా మీ డిమాండ్స్ రూల్ అన్నారు కదా, రూల్ ఉంది. రూల్ నెంబర్ 1 ఏంటంటే నిర్మాతకి దర్శకుడికి నచ్చిన ఏ టెక్నీషియన్ తోని పని చేయించుకోవచ్చును. కరెక్ట్ అండి, రూల్ ఉంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అది ఎప్పుడు అంటే వీళ్ళు డిమాండ్స్ పెట్టినప్పుడు మీరు డాన్స్ వచ్చింది దీనికి, సపోజ్ డాన్స్ వచ్చి అనుకోండి, ఇతను బాగా చేస్తాను మేము చూసాం, ఇతనికి మేము ఆపర్చునిటీ ఇస్తాం, రమ్మంటాం. కరెక్టే అండి, మామూలుగా పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఆపర్చునిటీ ఇవ్వటం చాలా వెల్కమింగ్ కూడా, ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అది చాలా వెల్కమింగ్. కానీ ఎప్పుడైతే వాళ్ళు డిమాండ్స్ పెట్టారో, అంటే వాళ్ళ వాదన ప్రకారం ఆలోచిస్తే కనుక జూన్ నుంచి మేము ఆల్రెడీ ప్రొడ్యూసర్స్కి చెప్తా ఉన్నాము, దాని మీద ఏం ముందుకెళ్ళలేదు. ఇప్పుడు ఎప్పుడైతే మేము ఇంకా దాన్ని పీక్ స్టేజ్కి తీసుకొచ్చామో, ఇప్పుడు వేరే వాళ్ళతో మేము పని చేయించుకుంటాం అనడం దారుణం కదా అని అది వాళ్ళ లేదు కూడా. ఎందుకంటే మరి అలాంటప్పుడు మీరు ఆలోచించాలి కదా. ఫస్ట్ క్లాజ్ ఉంది ఏమంటే మీకు నచ్చిన టెక్నీషియన్ మీరు పని చేయించుకోవచ్చు, నచ్చినంత మందితోనే పని చేయించుకోవచ్చు. వాళ్ళకి ఇంకో రూల్ ఏంటంటే ఎన్ని 3 రకాల సినిమాలు ఉన్నాయండి, పని చేయించుకోవచ్చండి. కానీ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మేమేం వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు 30% ఎక్స్ట్రా అయితే రమ్మండి వచ్చేస్తాం సార్ అన్నారు కదా. ఇప్పుడు మేమేం చెప్తామంటే అయ్యో మేము 10% ఇస్తాము, రండి ఎవరైనా కావాల్సి రండి అని చెప్తాం. వాళ్ళు రానంటారు, ఇంక ఇతను పెట్టుకుంటాం. అది వాళ్ళ యూనిటీ బ్రేక్ చేసినట్టే. మేము బ్రేక్ చేయలేదు, వాళ్ళ యూనిటీ అంటే ఏమండి ఇక్కడ బ్రేక్ అన్బ్రేక్ ఏం లేదండి. అవసరం డిమాండ్ అండ్ సప్లై అండి. మీ అవసరం మాకుంటే మేము మిమ్మల్ని వాడుకుంటే, మా అవసరం మీకుంటే మీరు మమ్మల్ని ఉపయోగించుకుంటారు. మళ్ళీ ఇక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్స్కి వచ్చేస్తున్నాయి. కానీ ఈ లోపల ఈ గ్యాప్లో మాత్రం ఆగిపోయిన సినిమాలు కానీ ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్స్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతటి కాల్ షీట్స్ తీసుకురావటం, ఆ రోజు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం, ఇవంతా ఖర్చుతో కూడుకున్న పని. సో ఈ గ్యాప్ లోపల ఇదంతా మరి లాసే కదండి. మా క్లాస్ కదా, అదే మీకే అంటున్నారు. అందుకనే ఇప్పుడు మేము కూడా ఏమండి ఇప్పుడు కార్మికులు లేనిదే సినిమా రాదు, సినిమా లేనిదే కార్మికులు ఉంటారండి. నేను ముందే చెప్పాను, ఇంటి పెద్ద బాగుంటేనే అందరూ బాగుంటారు, నిర్మాత బతుకుంటేనే మిగతా వాళ్ళందరూ బతుకుంటారు. నిర్మాత చచ్చిపోవాలని కోరుకుంటే ఎవరు ఇండస్ట్రీ ఉండదు, ఇంకా అసలు కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి నిర్మాత ఎలా బాగుండాలి, అతను ఎలా సేఫ్ చేయాలని కూడా కార్మికులు కూడా ఆలోచించాలి. అది మేము చెప్పేది. ఇప్పుడు నా ఇష్టం నేను సినిమా తీస్తాను నేనంటే, మీ ఇష్టం మీ పని చేస్తాను మీరంటే జరగదు. ఇంకా ఇది మనందరం కుటుంబంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ నిర్మాత కాపాడుకోండి. ఏం చేయాలి, మీరు న్యాయమైన రేట్లు, అంటే మీరు మనిషి బతకడానికి డబ్బు కావాలిగా, న్యాయంగా ఇవ్వాలిగా. ఇప్పుడు మీకు ఒక పవన్ కళ్యాణ్కి ఇచ్చే రెమ్యునేషన్ ఇంకొక ఇచ్చే రెమ్యునేషన్ ఇంకొకరికి ఇవ్వరు కదా. అలాగా ఎవరి గ్రేడ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి చేస్తారు. ఇప్పుడు పెద్ద సినిమా ఉందండి, 100 కోట్ల సినిమా తీస్తున్నారు, వాళ్ళకి మీరు 10 రూపాయలు ఎక్కువైనా బడ్డీ అనిపించదు, ఒక బడ్జెట్లో ఉంటుంది. 5 కోట్ల సినిమా తీస్తున్నారు, అతనికి బడ్డీ అవుద్ది. మేము 3వ కేటగిరీ, మేము 1 కోటి రూపాయల లోపు సినిమాలు తెస్తాం. మేము మాకు ఇంకా నష్టం. ఇప్పుడు ఒక లైట్ మ్యాన్కి ఒక 1500 రూపాయలు ఇస్తున్నారండి. 100 కోట్ల సినిమాకి 1500, 5 కోట్ల సినిమాకి 1500, మాకు 10 లక్షల రూపాయల సినిమాకి 1500 ఎలా ఇవ్వాలి? మేము కూడా చిన్న సినిమా బతకాలి. వాళ్ళ వాదన కూడా అదే కదండి, వాళ్ళు పెడుతున్న కష్టం ఏ సినిమాకైనా అదే కష్టం పెడతారు కదా, అదే ఎఫర్ట్ పెడతారు. అదే ఫెటర్ అండి. ఇప్పుడు ఎఫర్ట్ అది పెట్టచ్చు. అందుకని దాంట్లో కూడా 4-5 రకాలు ఉంటాయి జనం అండి. ఇప్పుడు సపోజ్ ఒక లైట్ మ్యాన్స్ అంటే ఎగ్జామ్ చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. 1000 మంది లైట్ మ్యాన్స్ ఉన్నారండి, 1000 మందిని పెద్ద సినిమాలు వాడుతున్నారా? వాడలేదుగా. సపోజ్ కెమెరామెన్ ఉన్నారండి, చోటా నాయుడు గారు నెంబర్ 1 కెమెరామెన్ అంటే 1 కోటి రూపాయలు తీసుకుంటారు ఆయన. సపోజ్ ఇంకో కెమెరామెన్ 10 లక్షలు తీసుకుంటున్నాడు, ఇంకో కెమెరామెన్ 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. మేము 1000 రూపాయలు వాడుకుంటాం, మా కెపాసిటీ అది ఉంది. మేము 1 కోటి రూపాయలు పెట్టుకోలేం కదా, ఈ 10 లక్షలు అతను మేము పెట్టుకోలేం కదా. వాడుకోవడం గురించి కాదు కదండి ఇక్కడ సమస్య. ఏదైతే కేటగిరీ అన్స్కిల్డ్ గురించి మనం మాట్లాడుతున్నామో, అన్స్కిల్డ్ వాళ్ళకి ఒక టైం పీరియడ్ ప్రకారం మీరు ఎంతో మాట అన్నారు, అందరికి చేసే పని ఒకటే కదా అని. అలా పని ఒకటే కాదు, దాంట్లో కూడా వాళ్ళు కూడా వర్గాలు ఉంటాయి కదండి. ఇదే చెప్పాను, ఆ విషయం గురించి చెప్పింది మీకు. నేను కేటగిరీస్ ఏంటంటే డైరెక్ట్ అందరు చేసే పని కాదు, అందరు పెట్టే కష్టం. ఏ సినిమాకైనా ఇప్పుడు అన్స్కిల్డ్ దగ్గర ఉండే వాళ్ళు కష్టం పెడుతున్నారండి, స్కిల్డ్ అనే వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళ స్కిల్ ప్రకారం వాళ్ళు షైన్ అవుతారు. వాళ్ళకు ఒకటి సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు రేట్ పెంచుకుంటారు, వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది. సో ఎవరైతే మీరు ప్రొడ్యూసర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారో మీ సినిమా బడ్జెట్ ప్రకారం వాళ్ళని ఎంచుకుంటూ వెళ్తారు. ఇక్కడ వరకు క్లియర్ అండి. మీ డిమాండ్ ప్రకారం వాళ్ళ సప్లై, వీళ్ళు మ్యూచువల్లీ అగ్రిమెంట్, వీళ్ళకి రూల్స్ వీటితో సంబంధం లేదు. స్కిల్డ్ దగ్గర వెరీ క్లియర్ గా ఉంది. సో అన్స్కిల్డ్ వాళ్ళకి మాత్రం ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు కదా, ఆ టైం పీరియడ్ అంటే ఈ పలానా 3 సంవత్సరాలకి ఆర్ సంవత్సరంకి, ఇప్పుడు వాళ్ళు అంటుంది మాత్రం 2022 నుంచి 2025 వరకు మాకు టైం పీరియడ్ పెట్టారు, మళ్ళీ పెరగాల్సి ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది కేవలం అన్స్కిల్డ్ గురించి. ఏదైతే ఏ సినిమా అయినా సరే వాళ్ళు పెడుతున్న కష్టం ఒకటే, టైం ఖాళీగా ఉందా లేదా, వాళ్ళు ఇంకా దేనికైనా మీరు ఉపయోగించుకుంటున్నారా, అది వేరే విషయం. కుదురుతుంది. ఇప్పుడు మీరు ఒక కార్మికుడు గొడ్డలు కొట్టేవాడు పొద్దున్న 9 నుంచి 6 దాకా కష్టపడతారండి.
డ్రైవర్ అన్నోడు ఏం చేస్తాడు, పొద్దున్న 9కి 8కి పికప్ చేసుకొచ్చి 10కి కూర్చోబెడతాడు. నేను ఎవరిని పెట్టుకోవాలి కదా, ఎందుకని మరి మేము అదే అంటున్నాం. మేము అందరికీ 30% ఎందుకు, కష్టపడేవాడికి ఏమో 10 రూపాయలు ఎక్కువ ఇద్దాము, కష్టపడినోడికి 10 రూపాయలు తక్కువ ఇద్దామన్న. తక్కువ కాదు, కేటగిరీస్ డిఫరెన్స్ ఉంది కదండి, ఆ డిఫరెన్స్ ని వాళ్ళకి కన్వే చేయడం జరిగిందా? జరిగింది. ఎందుకు జరగదు ఏమండి, ఇప్పుడు అక్కడ కార్మికులు సపోజ్ 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 మందిలో 500 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, దాంట్లో సినిమా నిర్మాతలు ఉన్నారు, దాంట్లో సినిమా డైరెక్టర్లు ఉన్నారు, దాంట్లో అందరూ కష్టకాలు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ ఓన్లీ కార్మికులే, వీళ్ళు ఓన్లీ బడుగు వర్గం బలహీన వర్గం కాదండి. దీంట్లో దాంట్లో ఉన్నారు, దాంట్లో దీంట్లో ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో సపోజ్ ఇటువంటి మీ ప్రొడ్యూసర్లో చాలామంది కార్మికులు ఉన్నారు. అంటే సపోజ్ ఒక ప్రొడక్షన్ మేనేజర్ అసోసియేషన్ ఉంది, దాంట్లో 10 మంది ప్రొడ్యూసర్లు దీంట్లో ఉన్నారు, మా దాంట్లో ఉన్నారు. వాళ్ళు దాంట్లో 24 క్రాఫ్ట్స్లో ఉంటారు. వీళ్ళందరికీ ఇతను సాధకబాధలు వాళ్ళు తెలుసు, ఆ సాధకబాధలు తెలుసు. కొత్తగా సాధకబాధలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. మేము డిమాండ్ చేసేది, మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కేటగిరీ విభజించండి, అందరికీ 30% కాదు. ఇందాక చెప్పాను, స్కిల్డ్, నాన్ స్కిల్డ్, రెగ్యులర్, ఇలాగ 3 భాగాలు విభజించి ఎవరెవరికి ఎంత ఇద్దామో ప్లాన్ చేద్దాం అని చెప్పి కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు మేము వీళ్ళందరినీ పక్కన పెట్టేసి అసలు కార్మికులు వద్దు మాకు, మేము కొత్త స్కిల్లోని తెచ్చుకుంటాం అంటే జరుగుద్దా? ఆ విషయం మాకు తెలీదా? జరగదని మీ దేశం మాకు తెలీదా? ఇప్పుడు ఒక బన్నీ గారు ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు, బన్నీ గారు డ్యాన్స్ చేస్తున్నారండి, డ్యాన్స్ చేసి పెట్టి డ్యాన్స్ చేస్తారంటే ఒప్పుకుంటాడు ఆయన? ఆ లెవెల్కి కొంచెం పద్ధతైన డ్యాన్స్ మాస్టర్ కావాలని కోరుకుంటారుగా. లేదా ఫైట్ మాస్టర్ ఉంటాడు, ఇతను కొత్త ఫైట్ మాస్టర్, ఇది పెట్టేయండి సార్ అంటే ఎలా పెడతారు? రూపులు కట్టి ఎక్కడో బోలంత హైట్ పెట్టి తీయాలి. ఇతను కొంచెం చిన్న అపమాత్రంగా ఉంటే కింద పెడతారు, వాళ్ళు జీవితాలు పోతాయి. కాబట్టి మేము కూడా పెద్ద సినిమాలకి పెద్దవాళ్ళని పెడతాం, చిన్న సినిమాలు చిన్న వాళ్ళని పెడతాం. వాళ్ళలో కూడా కంపారిజన్ వచ్చిందండి. అసలు కాదండి, మీకు దీంట్లో గొడవ ఏం లేదు. అసలు వాళ్ళు పెంచమంటే తప్పులేదు, మేము పెంచడం కూడా తప్పు, న్యాయం ఉంది, పెంచుతాం కూడా. అయితే డిమాండ్ చేయొద్దు, 30% పెంచమని అడగడం న్యాయం కాదు, అందరికీ పెంచమని అసలు న్యాయం కాదు. మేము 9, 8 గుర్తించాం, ఏంటి స్కిల్డ్ వాళ్ళని, ఈ 9 మందికి ఇలా పెంచుదాం, వీళ్ళకి ఇలా పెంచుదాం అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారు, అసలు పెంచమంటలేదు, 5% పెంచుతాం. మీ స్టాండ్ లో మీరు క్లియర్ గా ఉన్నారు, జెన్యూన్ గా ఉన్నారు, ఇదంతా. సో లేబర్ కమిషన్ పార్ట్ ఎక్కడుందండి? లేబర్ కమిషన్ ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేస్తే లేబర్ కమిషన్ వాళ్ళు వెళ్తారుగా, మరి మేము వాళ్ళు తప్పు చేసి వెళ్ళొద్దా లేబర్ కమిషన్కి? సో ఇప్పుడు మీరు వెళ్ళారంటారు? మేము వెళ్ళాం, వాళ్ళు వెళ్ళాం, ఎదురు వచ్చారండి అక్కడికి. అంటే కాదండి, ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసుకుంటే పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం. ఆయన పెద్ద మనిషి దగ్గర ఎందుకు వెళ్ళారంటే ఏంటి, ఇది గవర్నమెంట్ సంబంధించింది కదా. ఇప్పుడు కరెక్ట్. మరి గవర్నమెంట్ మనం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మీ అంత డీటెయిల్డ్గా, నేను ఇందాక అనింది అదే అండి, మీ అంత డీటెయిల్డ్గా ఏ వ్యక్తి ఏ పని చేస్తారు, అన్స్కిల్డ్లో కూడా వాళ్ళ టైమింగ్స్ని బట్టి లేకపోతే వాళ్ళ పనితీరుని బట్టి మీరు కరెక్ట్ పీపుల్ పర్సంటేజ్ వేసుకోవడానికి. బట్ అక్కడ లేబర్ కమిషన్ అనేది లా అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళిపోద్దండి. సో వాళ్ళు మాత్రం జనరలైజ్డ్గా ఉంటారు మళ్ళీ అక్కడ. సో అది సరిపడిందా మీకు వాళ్ళకి? సరిపోద్దండి. ఒక షెడ్యూల్ అన్నీ అవ్వవు కదా. మేము 100 కోరికలు వాళ్ళు కోరారు, మేము 100 కోరికలు కాదు అన్నా, మేము అయిపోద్దా? ఇప్పుడు రేపు మేము ఇండస్ట్రీ మూసేయట్లేదు కదా, ఖచ్చితంగా కార్మికులు మేము పని చేయించుకోవాలి. మా నిర్మాత అందరితో అతని కార్మికులు కూడా పని ఉంది. ఇది ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి, 3 పెళ్ళాల అనుబంధం లాంటిది. ఎవరికి కుదరదండి, ఖచ్చితంగా అందరూ కుదరాలి, కొంచెం టైం పడుతుంది. మీలాంటి పెద్ద మనిషి వచ్చో లేదా ఇంకో పెద్ద మనిషి ఆ ఇండస్ట్రీలో కొంచెం అందరికీ కన్విన్స్ చేసే పెద్ద మనిషి కొంతమంది ఉన్నారు. కేఎల్ నారాయణ గారు ఉన్నారు అనుకోండి, ఇలాంటి కన్సల్టేషన్ కమిటీ చైర్మన్. ఆయన నాకు తెలిసి 15 సంవత్సరాలు ఆయనే చైర్మన్. ఎందుకు అంటే ఎవరికి ఏ సమస్య వచ్చి న్యాయం చెప్తారు ఆయన. అలాగే చదలవాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన పెద్ద మనిషి, ఆయన ఒక ప్రొడ్యూసర్ తరపున కార్మికుల తరపున ఉండరు. అలా ఇద్దరికి కూర్చోబెట్టి కాదా ఇలా తప్పుది, నేను ఇలా తప్పుని ఖండించగలిగిన పెద్ద మనిషి ఉన్నారు. అలా సి కళ్యాణ్ గారు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. ఇదివరకైతే మా గురుగారు దాసనారాయణ ఉండేవారు. ఆయన ఉంటే ఒక్కలే ఆయన చాలు, వీళ్ళందరూ ఒక్కలేదు. కానీ ఆయన లేరు కాబట్టి ఆ స్థానంలో ఇక్కడ నెక్స్ట్ నాయకులు ఉన్నారు కదా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, సి కళ్యాణ్ గారు, అలాగే చాంబర్ ప్రెసిడెంట్ ఉంది, ఇక్కడ ప్రొడ్యూస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉంది. వీళ్ళందరూ ప్రెసిడెంట్ అంటే ఏంటనుకున్నారు, మా లీడర్, మా నాయకత్వం కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తే మేము అందరూ వింటాం కదా. అలాగే ఫెడరేషన్ నాయకుడు ఉన్నాడు, వల్లభనేని అనిల్ గారు అని. వాళ్ళు చెప్తే వాళ్ళ మిగతా వాళ్ళు వినాలి. ఎందుకంటే ఇప్పుడు వల్లభనేని అనిల్ గారు, మా చాంబర్ ప్రెసిడెంట్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళు 100 అంటాడు, మేము 90 అంటాం, ఏదో మాట్లాడుకుంటాం, బేరం ఆడుకుంటాం. ఫైనల్గా వాళ్ళని అతను కన్విన్స్ చేసుకోవాలి, మా వాళ్ళు మేము కన్విన్స్ చేసుకోవాలి. అలా జరిగింది. లాస్ట్ టైం దిల్ రాజు గారు ఉన్నప్పుడు 3 years బ్యాక్ చాలా మీటింగ్లు జరిగినాయండి. జరిగిందని ఫైనల్గా మళ్ళీ తేలకపోతే చదలవాడి శ్రీనివాసరావు లాంటి పెద్ద మనిషి వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి కార్తీక్ మాట్లాడి 5 నిమిషాలు సెటిల్ చేశారు. అంటే ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఇప్పుడు కూడా సాల్వ్ అవుద్ది. అంటే ఈలోపు కొంతమంది స్కిల్ మనమే కొత్తగా ఎందుకు చేయకూడదు అని చేస్తున్నారు. అది కూడా మంచిదే. ఇండస్ట్రీ చేరడానికి కూడా కొన్ని వాదనలు ఉన్నాయి కదండి. ఇది ఐ థింక్ మీరు చెప్పాలి శక్తి గారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు కెమెరా వాళ్ళకి 3 లక్షలను, లేకపోతే అలా ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంది కదండి. ఇప్పుడు ఈ రేట్ పెరిగిన విధానం దానికి కూడా వర్తిస్తుందా? అసలు మీకున్న కష్టాలు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పరంగా ఆయన చాలా క్లియర్గా పెద్ద సినిమాల కష్టాలు ఏంటి, చిన్న సినిమాల కష్టాలు ఏంటి చెప్పారు. సో అసలు కార్మికుల పరంగా
భాగంగా ఇది కూడా ఎఫెక్ట్ అవుతుందా ఈ ప్రైస్ దాంట్లో? ఎందాక మీ జర్నలిస్ట్గా చెప్పారు కదండి, అసలు చిన్న సినిమా అనేది పూర్తిగా రూడ్ ఆఫ్ అయిపోయిందండి. ఎందుకంటే ఓటీటీలో చూస్తున్నారు సినిమా, థియేటర్లో మా సినిమా చూస్తే. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మురళీశక్తి గారు చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని అదే అడగబోతున్నాను, అసలు ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఇవన్నీ అని. ఇప్పుడు ఒక్కొక్క అసోసియేషన్కి 24 క్రాఫ్ట్స్లో జూనియర్ ఆర్టిస్ట్కి ఒక మెంబర్షిప్ ఉంటుంది, 15,000 20,000. తర్వాత కెమెరామ్యాన్కి ఇంత మెంబర్షిప్ తీసుకునేటప్పుడే డ్యాన్సర్స్కి. అలాగే 24 క్రాఫ్ట్స్లో ఒక దాదాపు 15 మందికి 5 lakhs 3 lakhs మెంబర్షిప్ ఉంది. అంత కట్టి వాళ్ళు మెంబర్షిప్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఏమీ హామీ ఇవ్వట్లా, మాకు ఇదేదో మీకు పని కల్పిస్తామని. ఎవరైతే ఎక్కువగా స్కిల్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. అది కేవలం ఎంట్రీ మాత్రమే, ఎంట్రీ మాత్రమే. దాని గురించి మన నిర్మాత మండలి వాళ్ళు ఛాంబర్ కూడా చేసింది ఏంటంటే, మీరు వేలు లక్షలు తీసుకుని కార్మికులు మోసం చేస్తున్నారు, మీకు పని కల్పిస్తామని. వాళ్ళేమో పని కల్పిస్తామని చెప్పలే, వీళ్ళు అలా వచ్చేసారు. అయితే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఏదైతే ఫెడరేషన్ నాయకులు కొంచెం గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడున్న ఫెడరేషన్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ కాల పరిమితి కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నా, ఏం చర్చలు చేసినా యాక్చువల్గా అనర్హులు. అలాగే ఫిలిం ఛాంబర్ ఉంది ఇప్పుడు అదే పెద్ద దిక్కుగా, వాళ్ళు కూడా ఎలక్షన్లు జరపాలి. అంటే ఈ 2 ఇన్సిడెంట్లు ఏంటంటే, ఇద్దరికి 2 పదవులు కాల పరిమితి అయిన తర్వాత ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ టైమింగ్ లో వచ్చింది. ఏమైనా 3వ వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటుంటే హై కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది కదా, హైలో రావాలంటే పవన్ కళ్యాణ్. దానివల్ల కూడా ఇది అయ్యి మిగతా రామ్ చరణ్ ఉన్నాడు, ఇంకో చరణ్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు గొడవ చేయాలా, పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు చేసి అంటే ఏమన్నా హైప్ రావాలి, తీసుకెళ్ళాలి. ఆల్రెడీ తీసుకెళ్లి మాట్లాడారు నాయకులు. మాట్లాడిన తర్వాత నిర్మాత చెర్రీ గారు వచ్చితో ఏదో మాట్లాడారు ప్రొడ్యూసర్. ఈ నాయకులకి కింద ఉన్న కార్మికులకి ఏం చెప్పారో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు గొడవ చేశారు. ఏది ఏమైనా 2 అసోసియేషన్ల యొక్క కాల పరిమితి అయిపోయిన తర్వాత ఇష్యూ వచ్చింది. ఏదైతే ఫెడరేషన్లో అధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారో ఆయన వేరే అసోసియేషన్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు. అక్కడ కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు తర్వాత ఇది రావడం రాజకీయ ఎత్తుగడ కానీ చాలామంది బయట టాక్ అనమాట. ఏది ఏమైనా కార్మికులు న్యాయం చేయాలనుకుంటే ప్రాసెస్ ఉంది. ఇందా చెప్పే కదా, అసలు సినిమాటోగ్రఫీ మంత్రికే దృష్టికి తెలియకుండా వీళ్ళు ఇచ్చేయడం అనేది కూడా తప్పు. ఈ సమస్యలు ఏంటంటే స్కిల్ నాన్ స్కిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. దిల్ రాజు గారు అంత ముందు కూడా. ఇందాక మీరు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉందండి. ఇప్పుడు వాళ్ళు ఎంట్రీ వరకు ఆ ప్రైస్ పే చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఈ పెంపుతోటి ఫస్ట్ థింగ్ అవి కూడా పెరుగుతాయా ఆ రేట్లు? లేదు, పెంపు ఏం పెరగదు. అవేం పెరగదు. 10% పెంచాలని గతంలో ప్రొడ్యూసర్స్ వీళ్ళ మీటింగ్లో తెలిసారు. క్షణంగా 30% పెంచాలి, 3 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు 30% ఎలా అడుగుతారు? అడిగిన తర్వాత దాని మీద చర్చలు ఉంటాయి సార్. మేడం, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో జీతం పెంచాలంటే ఆడ ప్రాసెస్ చెప్తాడు మేనేజ్మెంట్, అట్లాగే ప్రాసెస్ ఉంటుంది. దానికి హెడ్ అండ్ ఛాంబరు. గతంలో ఏంటంటే వీళ్ళన్ని సమస్యలు ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద దిక్కుగా దాసరి గారు, తమ్మారెడ్డి గారు, సమ్ XYZ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు లేని పరిస్థితి. ఎవరైనా ఉన్నా తీసుకోవడానికి అంటే రిప్రజెంట్ చేయడానికి ఒక రైట్ పర్సన్ ఇప్పుడు ఆయన అన్నది కన్వే మనం అనుకున్నాం కూడా కన్వే చేశారా ఇది వాళ్ళకి, లేకపోతే వాళ్ళు తీసుకున్నారా, సమన్వయం ఎక్కడ కుదరాలి, అక్కడ ఏమైనా గ్యాప్ ఉందంటారా? ఆ సమన్వయం అంటే పెద్ద దిక్కు చెప్పే లోపల వీళ్ళు చేసేసారు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. పెద్ద దిక్కు ఎవరనేది ఇప్పుడు రామ్ సత్యన గానీ పెద్ద దిక్కు ఉండొచ్చు. ఇప్పుడు జనరలీ అయితే మనం పెద్దల ద్వారానే వెళ్తాం కదా, అక్కడే ఒక అనుమానం క్రియేట్ అవుతుందండి మళ్ళీ బలంగా. ఏంటి అంటే కావాలని ఇప్పుడు ఒక హైరార్కీ మీరు అన్నట్టు ఒక ఆర్గనైజేషన్ అయితే HR అని అలా వెళ్తారు. అలాగే వీళ్ళు కూడా ఎప్పుడు ఎలా తీసుకెళ్తారు? ఎందుకంటే చాలాసార్లు జరిగినాయి. ఆయన అన్నట్టు వెంటనే మాట్లాడుకున్నారు, ఒక కుటుంబంలాగా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. కావాలని ఇది కొనసాగుతుంది అంటే అసలు ఎందుకు? అంటే కావాలనే సర్పాస్ చేశారా హైరార్కీని? అది ఫ్లాంక్ కనబడుతుంది. ప్రొడ్యూసర్ గారు చెప్పాలి ఎలా చేసి. అంటే మీరు ఒప్పుకుంటున్నారు అది హైరార్కీ సర్పాస్ అయిందని? తెలిసిపోతుంది కదా. ఏమి కాదండి, అది కాదు. కానీ ఇంకో విషయం చెప్తానండి. ఇప్పుడు ఊరికి ఎగ్జామ్ చెప్తున్నాను, మహా న్యూస్లో 100 మంది స్టాఫ్ ఉన్నారండి. అందరికీ 30% పెంచండి 40% చెప్పిన ఎలా చెప్తారు? మీరు కష్టపడి పని చేసే వాళ్ళు మీకు 25% ఇస్తారు, ఇంకా కష్టపడే వాళ్ళు 30% పెంచుతారు, ఇంకా కష్టపడిన వాళ్ళకి 10% పెంచుతారు. అలాగే యాజమాన్యం బాగుండాలని కోరుకోవాలి మీ స్టాఫ్ అందరూ. అలాగే ఇక్కడ నిర్మాత బాగుంటే 100 సంవత్సరాలు బతుకుతుంది, లేదా ఇంకో సంవత్సరం మూసేస్తారు ఇండస్ట్రీ అన్నమాట, ఇలాగ డిమాండ్లు చేస్తే. అయితే ఇప్పుడు దీంట్లో మాకు కార్మికులు ఎవరు విలన్స్ కాదు, కార్మిక నాయకులు ఎవరు మాకు విలన్స్ కాదు. మేము అందరూ తెల్లారితే అందరూ కలిసే ఉంటాం, అందరూ మాట్లాడుకుంటాం. ఛాంబర్లో ఏ మీటింగ్ జరిగినా ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తారు. ఇప్పుడు ఫెడరేషన్ సెక్రటరీ ఎవరున్నారో అతను మా నిర్మాత మండలి ఈసీ మెంబరు, మా ఫిల్మ్ ఛాంబర్లో ఈసీ మెంబర్ అతను.
ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరండి. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సమన్వయంగానే కనిపిస్తున్నాయండి. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది చాలా క్లియర్గా అనుమానం తెప్పిస్తుంది కదా. మరి కాదండి, ఇప్పుడు వాళ్ళు సపరేట్ వర్గం ఈ వర్గం కాదు, వీళ్ళందరూ దాంట్లో ఉన్న వాళ్ళే. మా నిర్మాతకి టెక్నీషియన్ అయ్యే అవకాశం లేదు, కానీ టెక్నీషియన్కి నిర్మాత అయ్యే అవకాశం ఉంది. ఎందుకు? అక్కడ నేను నిర్మాతని నేను ఇంకోటి, ఇప్పుడు మీరు మిగతా వాళ్ళతో కలిసి పనిచేస్తామంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సెక్టర్లో ఆ కేటగిరీలో కొందరు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి పని దొరకట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసిన దాంతో ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఆ కార్డ్స్ వచ్చే ప్రాసెస్ ఈజీ అవుతుందిగా, అది అడ్వాంటేజ్ అని కూడా అనుకోవచ్చుగా. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే మా ఫిలిం ఛాంబర్ తరపున పెడతాం కొత్త వాళ్ళని. కార్డు 1000 రూపాయలే, అసలు 5 లక్షలు 10 లక్షలు కూడా అక్కల 1000 రూపాయలు తీసుకుంటే మెంబర్షిప్ కోసం 1000 రూపాయలు తీసుకుంటారు అంతే. సో అదే ఈ మొత్తం ప్రాబ్లం కదా, ఒక సిల్వర్ లైన్. మళ్ళీ ఎవరు అక్కడ 10 లక్షల రూపాయల కార్డు కూడా దీంట్లోకి వస్తారు. ఎందుకంటే పని అక్కడ మనకు కావాల్సిన పనే కదా. ఆ కార్డు అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్ని అండి, నేను ఇంకో ఛాంబర్ కూడా మెంబర్ని, ఇంకో కౌన్సిల్ కూడా మెంబర్, ఇంకో చోట అలా 100 మంది మెంబర్స్ ఉంటారు. దీనికి సంబంధం లేదు. ఇది మనకు ఐడెంటిటీ కోసం తప్ప ఏమీ కాదండి. ఇక్కడ పని ఎవడిస్తే ఆడి దగ్గరికి అండి. కొంతమంది అయితే ఇంతమంది పీపుల్స్ మీడియా అనే సంస్థ ఏంది, వాళ్ళు సొంతంగా వాళ్ళే ఒక వర్గాన్ని ఏర్పాటు చేద్దాం, ఒక ఈకో సిస్టమ్ ఉంది. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అక్కడ ఈ సంబంధం లేదు వాళ్ళకి. రామోజీ ఫిల్మ్ సిటీలో తెలిసి మీకు అక్కడ లైట్ మెన్ వేరే ఉంటారు, అక్కడ కెమెరామెన్ వేరే ఉంటారు, రూల్స్ వేరు, అక్కడ రేట్లు వేరు, అది ఒక సంస్థ కిందకి పనిచేస్తున్నట్టు. అలా ఇప్పుడు మా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఒక సంస్థకు ఏర్పాటు చేస్తారు. దీంట్లో స్కిల్డ్ నాన్ స్కిల్డ్ పెడతారు. దానికి ఒక తేజ గారు లాంటి టెక్నీషియన్ ఉన్నాడు. అంటే కొంచెం కొత్త వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి, పాత వాళ్ళని వాడుకుని కొంతమంది, కొత్త వాళ్ళని ఛాన్స్ ఇచ్చే కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దాంట్లో ఉంటారు. దాంట్లో అంటే ఇది ఏది ఎంత ఉన్నా వాళ్ళందరితో మాకు పని ఉంది, మా అందరితో వాళ్ళకి పని ఉంది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, 3 పిల్లల బంధం. కాబట్టి ఈ 4 రోజులు 5 రోజులు డిబేట్లు తప్ప 6 రోజులు మళ్ళీ డిఫరెంట్గా మేందికి వస్తామా వాళ్ళకి వస్తారు, ఎవరో ఒకరు వస్తారు, పెద్ద మనిషి వస్తారు, వచ్చి ఇద్దరిని కూర్చోబెడతారు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ప్రొడ్యూసర్స్ కి మీకు కాల్ షీట్ల దగ్గర నుంచి నష్టం, ఆర్థిక నష్టం. అదే చెప్పేది ఏంటంటే నష్టం జరగకుండా మీరు సమ్మె చేయాలి, నష్టం జరగకుండా మీరు డిమాండ్ చేయాలి, నష్టం జరగకుండా మీరు నిరసన తెలియజేయాలి. అంతే తప్ప మీరు నష్టపరిచి టూల్ కింద పడేసి మీరు డిమాండ్ చేస్తే కుదరదు, న్యాయం కాదు అది. ఇప్పుడు సపోజ్ ఎందాక పవన్ కళ్యాణ్ సినిమా 2 రోజులు షూటింగ్ ఉందండి. ఈ 2 రోజులు షూటింగ్ మీరు ఆపడం వల్ల మీకేం లాభం? అయితే 2 రోజులు షూటింగ్ అయిపోతే ఆయన ఇంకో పనిలోకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇంకో పని చేసుకుంటారు కదా. అదే అంటే అందుకనే అనుమానాలండి. అంటే వెనకాల ఇంకేమైనా జరుగుతుందా, కావాలని ఆపడం? అంటే ఎవరుంటారు వెనకాల? మీ ఉద్దేశం ఏంటి? ఏ శక్తులు పనిచేస్తారు అది మీరే చెప్పాలండి. ఎందుకంటే క్లియర్ గా ఏదైతే ప్రాసెస్ ఉందో అది తప్పారు అని వారు చెప్తున్నారు. అయ్యేం కాదండి, నాకు తెలిసి ఏ శక్తులు పనిచేయట్లేదండి. కార్మికులందరూ కూడా ఏదో డిమాండ్ చేయాలి, డబ్బు మన రేట్లు పెంచాలని వాళ్ళ బాధ అనుకుంటుంది. మేము అంత రేట్లు పెంచకూడదు, మాకు ఇంత రేట్లు పెంచాలి, మా నిర్మాతం బాధ మాకు ఉంటుంది. గివ్ అండ్ టేక్. ఇందాక అన్నారు ఇట్లా అసలు చిన్న సినిమా అనేవి లేవని. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల కానీ ఓటీటీల వల్ల కానీ అసలు జనాలు సినిమా చూస్తున్న తీరు మారిపోయింది అంటారా? సిస్టమే మారిపోయిందండి. ఇప్పుడు కరోనా తర్వాత అది సినిమా ప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ పడిందంట. బాగా పడింది కదండి. ఇప్పుడు మాకు పూర్వం థియేటర్ నుంచి మాకు సపోజ్ మేము 1 కోటి రూపాయలు సినిమా తీస్తే ఒక 50 లక్షలు మాకు థియేటర్ నుంచి వచ్చేది ఆదాయం. 30% శాటిలైట్ ఓటీటీ వచ్చేది, ఓటీటీ లేవు అప్పుడు అసలు, శాటిలైట్ మీద వాటిని వచ్చేది. 10-20% డిస్కౌంట్ మాకు ప్రతి దానికి. అలా ప్రాఫిట్ అయితే 10%-20% డిస్కౌంట్ లాభం వచ్చేది. కానీ ఈ వేళ ఏమైందంటే థియేటర్ నుంచి వచ్చే 50% ఆదాయం మొత్తం పోయింది. నాకే కాదు, అందరికీ, పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి అందరికీ పోయినాయండి. కానీ దాని బదులు ఓటీటీ రైట్స్ అంత రావట్లా, 50% కోల్పోయింది. ఇక్కడ ఓటీటీ రావట్లా. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే మీకు థియేటర్లో మీ టికెట్ తీస్తే 100 రూపాయలు, ఈ 100 రూపాయల మీద మాకు 50 రూపాయలు వస్తుందండి. 18 రూపాయలు GST పోద్ది, ఓ 40 రూపాయలు 32 రూపాయలు ఒక థియేటర్కి పోతుంది, మిగతా 50 రూపాయలు నిర్మాతకు వస్తుందండి. ఇప్పుడు ఏమైంది, ఓటీటీలో పెడితే మీరు సినిమా చూస్తే మాకు వచ్చేది 5 రూపాయలు. 5 రూపాయలు మేము ఎంత పంచుకోవాలి? 5 రూపాయలు మన డైరెక్ట్గా వచ్చినా కూడా మీకు ఒక కస్టమర్ వల్ల, ఒక ప్రేక్షకుడి వల్ల అక్కడ 100 రూపాయలు వస్తుంది, ఇక్కడ 5 రూపాయలు వస్తుంది. మాకు ఎంత నష్టపోయాం? దానికి ఇంకేమైనా స్ట్రక్చర్స్ ఆలోచించడానికి వేరే వీలు లేదంటారా? ఇంకో అంటే అనకూడదు కానీ ఇప్పుడు నిన్న మహా నరసింహ సినిమా రిలీజ్ అయిందండి. అది 10 కోట్లు పెట్టి యానిమేషన్ తీశారు సినిమా. యానిమేషన్ సినిమాలు ఎవరు చూస్తారు అనుకున్నారు? అది ఈవేళ 100 కోట్లు చేస్తున్న సినిమా. దాంట్లో కార్మికులు లేడే, లైట్ మెన్ లేడే, డైరెక్టర్ లేడే, ప్రొడ్యూసర్ లేడే, ఎవరు లేడు దాంట్లో. డబ్బు పెట్టి ఇన్వెస్టర్ తప్ప ఇంకెవరు లేదు దాంట్లో. అలా ఏ సినిమాలు వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమాలు వస్తున్నాయి. వచ్చిన వాటిల్లో కూడా 100లో 1 కదండి సక్సెస్ అయ్యేది. అవుతుంది. ఇప్పుడు 100 సక్సెస్ అవుతున్నాయండి కాదండి. మన హీరో సినిమాలు 100 సక్సెస్ అవుతున్నాయా?
అవి కూడా 10% కదా సక్సెస్. మన ఇండస్ట్రీ సక్సెస్ రేటింగ్ 10% ఉంది. ఆ 10% ఉన్నది ఇక్కడ 1% ఉంది. 10%కి కోట్లు ఇన్వెస్ట్ చేయాలి, 1%కి ఇన్వెస్ట్ చేయట్లేదుగా అన్ని కోట్లు. ఇప్పుడు ఇది ఫ్లూక్గా ఈ సినిమా మహానరసింహ అనే సినిమా మీరు ఏ చెప్పిన దాని కౌంటర్ మా దగ్గర ఉంటుందండి. ఏది ఏమైనా పెద్ద సినిమా ఆ దిక్కు ఉంటే మొత్తం సాల్వ్. సో ఇప్పుడు మీరు కోరుకునే పెద్ద దిక్కు కోసం ఆ పెద్ద దిక్కు సమస్య సాల్వ్ కాదండి. ఇప్పుడు పెద్ద దిక్కు అందుకనే ఆ పెద్ద దిక్కు కావాలని ఇంకొక పెద్ద దిక్కు మనం వెళ్ళి అడగడం వేరు, వాళ్ళందరూ రావడం వేరండి. వాళ్ళందరూ వాళ్ళు వస్తే పెద్ద మనిషి అనుకోరు. కాబట్టి మనం అంటే మీరంటే ఎవరు లేదు, అందరం మనం వెళ్ళండి. కార్మికులు నిర్మాతలు కలిసి ఓ పెద్ద మనిషిని తెచ్చుకుంటే ఆ పెద్ద మనిషి ఇద్దరిని కంపేర్ చేయగలిగి డిమాండ్ చేయగలిగి వ్యక్తి ఉండాలి. దాసనారాయణ గారు ఎవరినైనా ఆగు అంటే ఆగాలి. ఇప్పుడు మీ ఇద్దరు పెద్ద మనిషి పెడితే 60 అంటాం, ఆగవే అంటే 60 అంటాం, ఉపయోగం లేదు. అలా కాకుండా పెద్ద మనిషి అనే పేరు ఎందుకు వచ్చింది, అందరినీ కమెంట్ చేసి వాళ్ళ నైజం తోటి వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ బట్టి కూడా వస్తుంది ఒరిజినాలిటీ అండి. ఇప్పుడు దాసరి గారు మీరు అన్నట్టు ఎందుకు వచ్చి ఉండొచ్చు, ఆయన నించునే తీరు కానీ లేకపోతే ఆయన కలిగించుకునే తీరు కానీ వెళ్ళి అలాగే ఉన్నారండి. తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారండి, సి కళ్యాణ్ గారు ఉన్నారండి, మన ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా వన్ సైడ్గా మాట్లాడరు. వీళ్ళు న్యాయం వైపు మాట్లాడతారు. అంటే ప్రొడ్యూసర్ అంత మాత్రం ప్రొడ్యూసర్ వైపు మాట్లాడడం లేదండి. అలాగే కార్మికుల తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది న్యాయం ఏది ధర్మం. ఇప్పుడు సి కళ్యాణ్ గారు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ చేశారు. ఎలా వచ్చింది సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అంటే ఇక్కడ లీడర్షిప్ బట్టే వచ్చింది. ఆ లీడర్షిప్ వాళ్ళు క్లియర్ గా కావాలని కోరుకుంటున్నారు. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఈ సమ్మెని చేస్తున్నారు. ఇలాంటి పెద్ద సినిమాలు ఆపడం వల్ల ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనేది స్టాండ్ క్లియర్ గా అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు ఆ పెద్ద దిక్కుని వాళ్ళకి చూపించే క్రమంలో ఏమన్నా ఇప్పుడు ఇదేమో అనుకుని చేసిన పని అండి. అనుకోకుండా హరిహర వీరమల్లి సినిమా లేట్ అయింది, దానికి బోల్డ్ అంత వడ్డీలు పండి బోల్డ్ టైం వేస్ట్ అయింది, బోల్డ్ అంత పోయింది కదా ఆ నిర్మాతకి. ఆ నిర్మాత చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. అనుకోని చేసిన పని, ఇది అనుకుని చేసిన పని. పెద్ద సినిమాకి దీనివల్ల 5% ఖర్చు పెరుగుతాయండి. అయితే ఏంటంటే టైం వేస్ట్. ఇప్పుడు పని చేసేవాడు ఇప్పుడు పని చేయాలనుకుంటాడు, సినిమా తీసేవాడు ఇప్పుడు సినిమా తీయాలనుకుంటాడు. ఇప్పుడు నాకు నష్టం వస్తుందని ఆగుతున్నాను, ఇంకో సినిమా తీద్దామని చూస్తున్నా, అది పోతుంది, ఇంకా ఇంకో సినిమా తీద్దాం చూస్తున్నాం. ఎందుకంటే అది పిచ్చిలో ఉంటాం కాబట్టి ఎందుకు కొట్టలేము ఇటు కొట్టలేమని ఆలోచిస్తామండి. ఎలా ఇటు కొడతామని ఆలోచించుకుంటే ఆన్సర్ దొరుకుతుంది మనకి. కొత్తగా వచ్చిన నిర్మాతం మేము ఏదో చెప్తూ ఉంటాం, కంగారుపడి సినిమా తీయకండి సినిమా తీయకండి అని. ఎవడు ఎండో నీకేం తెలిసా నా దేశం అనుకుంటాడు, వినేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకనే పెద్ద మనిషి అనేది కార్మికులకి నిర్మాతలకు ఉన్న ఇద్దరిని సహజ చేసి కలపడానికి లేబర్ కమిషన్ అక్కడికి వస్తుంది అంటారు. లేబర్ కమిషన్ ఉన్నారు, లేబర్ కమిషన్ రావడానికి దానికి రూల్స్ లేవు కొన్ని. దానివల్ల సినిమా కార్మికులు వేరు, ఫ్యాక్టరీ అదేమో మోస్ట్ ఆర్గనైజ్డ్ గా ఆలోచించేది, మనం ఉన్నదేమో మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గురించి న్యాయం ఆలోచించేది, ధర్మం ఆలోచించేది, మన న్యాయం ఆలోచించాలి. అదే సమన్యాయం, అది కూడా మళ్ళీ జనాలు కోరుకునే సమన్యాయం. కాబట్టి ఈ సమస్య 4 రోజులు పరిష్కారం అవుతుందండి. ఇప్పుడు వాళ్ళు కార్మికులు ఎవరు మా విరోధులు కాదు, వాళ్ళు ఏమి మేము ఏలేట్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇంటి ఓనర్ బాగుండాలి, అంటే నిర్మాత బాగుండాలని కోరుకోండి. మీ డిమాండ్లన్నీ దానికి వాళ్ళకి అదర్ సైడ్ ఉంటుందండి. అంటే మేము బాగుండి మేము కష్టపడితేనే కదా ఇంటి ఓనర్ వరకు బాగుండేది. నువ్వు కష్టపడితే మేము ఉండాలి కదా, అసలు సినిమా తీయ ఉంటే కదా మీరు కష్టపడేది. మీరు కష్టపడతాను రెడీగా ఉండాలి, మీరు సినిమా తీసేవాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అదే వాదన వస్తుంది కదండి, మేము లేకపోతే మీరు సినిమా తీయడానికి కూర్చుంటారు, మీరు లేకపోతే ఎవరినో కూడా పని చేయించుకుంటాం, అది తప్పండి. అది ఇప్పుడు ముందు ఇంటి పెద్ద బాగుండాలంటే ఇంటి పెద్ద కొడుకులు లేకపోతే ఇంటి పెద్ద ఎలా బాగుండాలి, 100% నిర్మాత అనేవాడు దేవుడు అంటాడు. నిర్మాత అన్నం పెడతాడు మీకు, నేను కాదు ఏ నిర్మాత అయినా. అన్నం పెట్టి నిర్మాత మనకు కావాల్సిన బాధ్యత కార్మికులకి టెక్నీషియన్ అందరికీ ఉంది. కాబట్టి మీకు అలా అని చెప్పి మీకు అన్యాయం చేయమంటలేదు, మిమ్మల్ని సగం భోజనం పెడతామంటలేదు. మీరు కూడా మీ న్యాయమైన డిమాండ్ చేయండి, న్యాయంగా రండి. ఎదరికి న్యాయమైన కోరికలు తీర్చడానికి న్యాయంగా నిర్మాతలు అందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు అంటే మీరు కార్మికులే డబ్బు పని చేస్తే డబ్బు వస్తుంది, కానీ మేము ఆల్రెడీ డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంచాం. దాని మీద ఆల్రెడీ మేము బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వడ్డీలు ఫైనాన్సులు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు నష్టపోరా. కాబట్టి పని చేస్తూ డిమాండ్ చేయండి, పని చేస్తూ నిరసన వ్యక్తం చేయండి, అది నా స్లోగన్. పని చేయకుండా టూల్స్ కింద పడేసి మీరు మేము పని చేయము మా విషయం తేలితేనే కానీ ధర్మం కాదు. వితౌట్ వార్నింగ్ అంటే వితౌట్ నోటీస్, వితౌట్ 45 days నోటీస్ ఇవ్వకుండా కార్మికులు సమ్మె చేయడం తప్పు. అలా అని మీరు రూల్ మాడితే అలా ఉంటారు, మేము సమ్మె చేయట్లేదు సార్, మేము రెడీగా ఉన్నాం, మీరు అమౌంట్ వచ్చేస్తాం సార్ అంటున్నారు. 30% ఇవ్వండి సార్ అంటున్నాడు. 30% డిమాండ్ చేయకూడదు. నువ్వు రా పని చేయి, పని చేసిన తర్వాత పెద్దలు ఎలా నిర్ణయం చేస్తే నేను కట్టుబడి ఉంటాం. అంటే సపోజ్ పెద్దలు ఎవరు అని కదా ఉన్నారండి, చెప్పాం కదా. ఏదేమైనా ఇప్పుడు ఈ సమ్మె దాకా వెళ్ళింది, వీళ్ళు నోటీసులు అది అడావుడి చేస్తున్నారు. నాయకత్వ లోపంలో వల్ల ఇది జరిగింది. సరైన నాయకులు వాళ్ళకి లేరు, లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో మాట్లాడేసి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఇలా మాట్లాడాము, నాయకులు కార్మికులు చెప్పాలి ఏం మాట్లాడారో తెలీదు, 30% ఎవరంట అని ఏదో చెప్పుంటారు. జరిగిన ఇష్యూ అది. ఏదైనా నాయకత్వ లోపమే ప్రధాన కారణం. ఆ నాయకత్వం కూడా
కాల పరిమితి చెందింది కాబట్టి అయిపోయింది కాబట్టి ఇంకా కార్మికులు అందరి తరపున కరెక్ట్ నాయకత్వం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఈ సిస్టమ్స్ ని సర్పాస్ చేసి వెళ్ళకుండా లేదు, నాయకత్వం లేదు, లేక ఈ గొడవ. ఆ నాయకత్వం ఉండాలి అంటే సరైన పెద్ద దిక్కు ఉండాలి. ఆ పెద్ద దిక్కు ఎవరనేది ఇప్పుడు సాయంత్రంలోపు తెలిసిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు లేననుకో లేబర్ కమిషన్ చెప్పినట్టు వినాలి, లేదంటే సినిమా మంత్రి ఉన్నాడు అసలు ఆయన దృష్టి ఆయన చెప్పినట్టు వినాలి. అసలు లేబర్ కమిషన్ అంటే ఎవరండి? వాళ్ళ తరపు నుంచి కదా. లేబర్ కమిషన్ అంటే ఎవరు? వాళ్ళకి లేబర్ తరపు నుంచి కదా. లేబర్ కమిషనర్ న్యాయం చెప్తారు ఆయన. ఇప్పుడు ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే వచ్చేది మొట్టమొదటి వచ్చేది కమిషనర్ అండి. అటువంటి కమిషనరే న్యాయం చెప్తా అంటున్నాడు ఆయన. మరి వినాలి మీరు, ఎందుకంటారు? మీ లీడర్ మాట మీరు వినరా? మీ నాయకుడి మాట మీరు వినరా? అంతే. మీ దగ్గర ఎన్నుకున్న వ్యక్తి లేనప్పుడు మధ్యలో వచ్చిన మధ్యవర్తి పెద్ద మనిషి ఉన్నప్పుడు వాళ్ళ మాట వినాలి కదా. ఆ పెద్ద మనిషి ఎవరు? గవర్నమెంట్ తరఫున పెట్టిన కమిషనర్ ఆయన. కమిషనర్ అది మా మనిషి కాదు అతను. ఇప్పుడు మేము సపోజ్ ఎవరికైనా ఎగ్గొడితే మమ్మల్ని కూడా నోటీస్ పంపించే కెపాసిటీ ఉంది ఆయన. అందుకని ఇద్దరికి న్యాయం చెప్పే మనిషి కమిషనర్ నెంబర్ 1 ఆయన. మేము ఎందుకు వెళ్ళామంటే ఆయన దగ్గర అందుకు వెళ్ళాం, న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి వెళ్ళాం. వన్ సైడ్ మాకు న్యాయం చేయమని మా నిర్మాతలు వెళ్ళా, ఇరువైపులా న్యాయం చేయండి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా శాలరీ 30% పెంచండి అని. అది ఎంత పెంచాలో విషయం వాళ్ళకి తెలుసు, కమిషనర్ తెలుసు అండి. కమిషన్ రూల్స్ ఉన్నాయి, లేబర్ కమిషన్ రూల్స్ ఉన్నాయండి. పైగా కంపేరిటివ్గా పక్క రాష్ట్రాల్లో ఏం పెంచుతున్నారో చూసి దాన్ని బట్టి పెంచాలి మనం కూడా అండి. ఇప్పుడు మనం పెంచితే వాళ్ళందరికీ అన్యాయం చేసి అవుద్ది. మళ్ళీ ఇలాంటివే తలెత్తే అవకాశాలు ఉంటాయి కదా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నిర్మాత బాగుండాలి అనే మనసుతో మీరు ఏకాగ్రతతో పనిచేయండి, డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. మా నిర్మాతలందరూ మీతో పనిచేయించుకుంటే రెడీగా ఉన్నారు. కొత్త స్కిల్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా అవకాశం ఇస్తాం. వాళ్ళకి అవకాశం ఇచ్చే కొంతమంది ఉంటారు. అసలు బొద్దులేని మనకి గీలే కావాలని కూడా కొంతమంది ఉంటారు. ఎవరి డిమాండ్ ఉంటే వాళ్ళని వాడుకుంటామండి. ఎవరు సప్లై డిమాండ్ అండ్ సప్లై ఉండే ఇండస్ట్రీ ఇది. ఇప్పుడు మీరు చెప్పారు కదా చూడండి, పెద్ద డైరెక్టర్కి 50 లక్షలు ఎందుకు 50 కోట్లు ఎందుకు ఇస్తున్నారంటే అది డిమాండ్ ఉంది కాబట్టి ఇస్తున్నాం, డిమాండ్ నుండి ఇవ్వం. సో ఇవాళ సాయంత్రం లోపల మీరు క్లియర్గా ఉన్నారు మీకు ఏం కావాలని, వారు క్లియర్గా కన్వే చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఎక్కడ ఆగిపోయారు, అన్స్కిల్డ్ దగ్గర మాత్రమే ఆగిపోయారు అనేసి. సో ఇవాళ ఈ చర్చలన్నిటికీ సమన్వయంగా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? కొనసాగుతుంది అంటారా? అంటే సమ్మెలాగే చేయడం అనేది రాంగ్ నా దేశం. నేను కార్మికుడిగా చెప్తున్నా, ఇట్ ఈస్ రాంగ్. చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా సమ్మె కార్మికులు. సో దీంట్లో మీరు ఏమన్నా చర్చలు చేసుకుని దీంట్లో ఏమన్నా వాళ్ళ చర్చలు చేసుకుని ఇప్పుడు మీ మహానిషులు డిబేట్ పెట్టారు కదా, ఎన్ని వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ న్యాయం ఏదో అన్యాయం ఏదో మీరు చెప్తారు, మేము చెప్పాం కదా, ఆయన చెప్పాడు కదండి, వాళ్ళ వైపు న్యాయం ఏంటో మా వైపు న్యాయం ఏంటో. ఇలాగా ఒకటి 2 డిబేట్లు పెడితే వాళ్ళ తప్పులేండి మేము చెప్పాం, మా తప్పులేండి వాళ్ళు చెప్తారు, సమన్వయం అవుతుంది. క్లియర్ గా సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం కన్వే అవుతుంది. మీరుండే దీనికోసం మీరు వారది మాకు కార్మికులకి మాకు వారదే కదా. మీరు వారది కంటే మీ దగ్గర అసలు కంట్రోల్ ఉంది కదా, ఆ కంట్రోల్ ఆ హోల్డ్ కొంచెం మీరు ఫ్రీడమ్ ఇచ్చి రండి. మాకు అవసరం కదా, మాకు మీకు పని చేయకపోతే 4 నష్టం లేదు. మేము పని చేయకపోతే మాకు సినిమా అయిపోతే బోల్డ్ నష్టం అవుతుంది. మాకు కష్టం ఉంది కదా. అంటే ఇప్పుడు కొంతమంది నష్టాన్ని భరించగలరు, కొంతమంది భరించలేరు. వాళ్ళు ఏం చేస్తారు? అయితే వాళ్ళ కొత్త పాయింట్ ఏంటంటే మేము సమ్మె చేయట్లేదు అంటారు. మీరు అడిగితే సమ్మె చేయట్లేదు, మేము రెడీగా ఉన్నాం సార్, మీకు రెడీగా ఉన్నాం, బట్టలు వేసుకొచ్చేస్తాం మీకు కావాలంటే అంటారు. 30% ఇవ్వండి సార్ అంటారు. ఆ 30% అనేది ఏం నేను ఇంకో సలహా చెప్తాను మీకు. ఇప్పుడు జరిగే సినిమాలు ఉన్నాయి కదండి, అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ సలహా అండి మీకు, కార్మికులకి మీకు చెప్తున్నా. మీరు కార్మికులు మనం 30 రోజులు 40 రోజులు షూటింగ్ చేస్తున్నారు. జరిగే షూటింగ్ వరకు మీరు ఆప్ చేయకుండా మీరు షూటింగ్ వెళ్ళండి, పని చేయండి. నోటీస్ ఇచ్చిన విధంగా ఉంటుంది. మీరు పని చేయండి. ఇప్పుడు మన పెద్దలందరూ డిసైడ్ చేస్తారు 10% పెంచారు, ఈ 4 రోజులకి పెంచిన దానికి 10% చెప్పిన ఎక్స్ట్రా తీసుకోండి. 20% పెంచారు, అది తీసుకోండి. 30% పెంచారు, అది తీసుకోండి. అది ఏం పెంచలేదు, పని చేయండి. అంటే మీ నాయకులు చర్చలు జరిగే లోపు మీరు సినిమా షూటింగ్ ఆపొద్దు. జరుగుతున్న సినిమాలు, కొత్త సినిమాలు ఓపెన్ చేయొద్దు, పోనీ జరుగుతున్న సినిమాలు పని చేయండి. అప్పుడు మీరు నిర్మాతకి కోఆపరేట్ చేసినట్టు అవుద్ది, నిర్మాతకి న్యాయం చేసినట్టు అవుద్ది, నిర్మాతకి సపోర్ట్ చేసినట్టు అవుద్ది. ఇది నా కోరిక. వెరీ రైట్లీ సెడ్. డిమాండ్ చేయకుండా పని చేస్తూ ఎలా ఉంటే అలాగా, ఎలా పెరిగితే అలాగా. మీకు సపోజ్ ఆగస్టు 1 నుంచి మేము 25% పెంచాం అన్నారనుకోండి, మా వాళ్ళు తీసుకోండి, అప్పుడు డబ్బులు ఇస్తాం, తీసుకోండి. లేదు ఈ డబ్బు మార్జిన్ మనీ ఎక్కడో కట్టించుకోండి. మీరు ఏమేమో అనుకుంటే ఛాంబర్లోనో లేదా ఫెడరేషన్లోనో కట్టించుకోండి. ఏంటి ఈ ఎక్స్ట్రా డిమాండ్ చేసే డబ్బుని పని చేసిన తర్వాత ఎలా సెటిల్ అయితే అలా డబ్బు తీసుకోండి. ఇది నా ఒపీనియన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ సత్యనారాయణ గారు, అలాగే మురళీ శక్తి గారు. సో చూసారు కదా, ప్రొడ్యూసర్స్గా వాళ్లకున్న కష్టాలు వాళ్ళు చాలా అనుభవిస్తున్నారని. చిన్న సినిమాలు ఇప్పటికే కరోనా తర్వాత కుదేలైపోయాయి కాబట్టి అసలు ఇంటి పెద్ద అనేవాళ్ళు బాగుంటేనే కార్మికులు అనే వాళ్ళకి పని కల్పించగలుగుతారు. కాబట్టి ఆ దిశగా సమన్వయంతో ఆలోచించాలి తప్ప ఇంకెవరో ప్రలోభ పెడితేనో లేకపోతే ఇంకెవరి ముందుకో తీసుకెళ్లడానికో సినిమాలు ఆపడం, సినిమా మీద పని జరగడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఒక టైమింగ్ అనేది, ఒక సమ్మె
కోసం నోటీస్ అనేది ఇవ్వకుండా ఇలా చేయడం దారుణం అనేసి దీని గురించి ఆలోచించాలని వారి అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ మహా న్యూస్.